గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. గణం గణం జగమే గణం, గణం గణం జగమే గణం. అణువుల జీవుల గణం గణం, అణువుల జీవుల గణం గణం. గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. మూలాధారము జీవగణం, స్వాదిష్టానము సస్యగణం. మూలాధారము జీవగణం, స్వాదిష్టానము సస్యగణం. మణిపూరము సంపదల గణం, మణిపూరము సంపదల గణం. అనాహతం బది వాయుగణం, అనాహతం బది వాయుగణం. గణగణమునకు పతి అయిన గణపతి దొరకు జయం జయం. గణపతి దొరకు జయం జయం. గణపతి దొరకు జయం జయం. ఇప్పుడు సుబ్బరాజు గారిని, గురువు గారిని పుష్పబాణలతో అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే వరదా గారు మీరందరూ కూడా వచ్చి గురువుగారితో పాటుగా దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. గురువుగారికి హారం సభ. त्रैलोक्यतिमिरापहं भक्त्या दीपं प्रयश्चामि देवाय परमात्मने. त्राहि मान्नरकाद्घोरादिव्यज्योतिर्नमोऽस्तु ते. ज्योतिस्वरूप परमात्मने नमो नमः. प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि. नक्षत्रं देवमिन्द्रियं यदमासां विचक्षणं हविरा संजुहोतना. यस्य भान्तिरश्मयो यस्य केतवः यस्येमा विश्वा भुवनानि सर्वा सकृत्तिकाभिरभिसंवसानः. अग्निर्नो देवः सुविते ददातु. पुष्पावते प्रसोवतेः फलिनीरफला उता अश्वायव सजित्परेर्वेरुधः पारयिष्णवः. గోవిందనామ మహిమ గురించి గురువుగారు నోటి వెంట విందామని మీ అందరితో పాటు నేను కూడా ఊవిళ్ళు ఊరుతున్నాను. సో విత్ దట్ గురువుగారిని ప్రవచనం స్టార్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూప
జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సా స్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. సంస్కృతంలో వసు అని ఒక శబ్దం ఉన్నది. ఈ వసు శబ్దమునకు ప్రాణము అని ఒక అర్థం, ఇంకొక అర్థం బంగారము. వసుం ధరతి ఇతి వాసవి అని, ప్రాణములను అందరిలో నిలబెడుతున్నది గనక అమ్మవారికి వాసవి అని పేరు వచ్చింది. వాసవి శబ్దమునకు సరి అయిన నిర్వచనం అందరి యొక్క ప్రాణములను ధరించి నిలబెట్టున్నది. అంటే అమ్మ లేకపోతే మీరెవ్వరూ నేను ఎవరు మాట్లాడలేము, మనలో ప్రాణములు ఉండవు. అటువంటి ప్రాణాధార శక్తి స్వరూపిణి. రెండవది వసు శబ్దమునకు బంగారము అని కూడా అర్థం. సమస్త లోకానికి సువర్ణమును ఇచ్చి సంపదలనిచ్చి కాపాడుతోంది కాబట్టి కూడా అమ్మని వాసవి అన్నారు. ఆ మాత పేరు మీదుగా శ్రీ వాసవి కన్వెన్షన్ సెంటర్ ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నట్లుగా చాలామంది చెప్పారు. ఈ మంటపంలో గోవిందుని నామస్మరణానికి సంబంధించిన మహామహిమని చెప్పే యోగం ఈరోజు మనకు పట్టింది. ఒకానొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో దేవకీ వసుదేవులకి 8వ కుమారుడిగా అవతరించడానికి సిద్ధపడ్డాడు. భాగవతం దశమ స్కంధంలో ఈ కథ చాలా అద్భుతంగా చెప్పారు. 6 కొడుకుల్ని వరుసగా కంసుడు చంపాక 7వసారి గర్భంలోకి బలరాముడి రూపంలో ఆదిశేషుడు ప్రవేశించాడు. ఈ ఆదిశేషుణ్ణి కడుపులో నుంచి తీసి ఇంకో చోటికి పంపాలి. ఎందుకని? పుట్టినవాడిని పుట్టినట్టే కంసుడు సంహరిస్తున్నాడు గనక. జాతం జాతం అంటే పుట్టినవాడిని పుట్టినట్టే కంసుడు దేవకీ వసుదేవుల పిల్లల్ని చెరసాల్లో చంపుతున్నాడు. ఈ 7వ గర్భంలో ఆదిశేషుడు ఉన్నాడు. ఈ ఆదిశేషుడు పుడతాడు. పుడితే ఆయన్ని సంహరిద్దాం అని కంసుడు ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు శ్రీమన్నారాయణుడు అమ్మవారిని పిలిచాడు. అమ్మవారికి వైష్ణవి, యోగమాయ, యోగ నిద్ర, పరాశక్తి అనే అనేక నామాలు ఉన్నాయి. ఆ అమ్మని పిలిచి, అమ్మ నాకు చిన్న ఉపకారం చేయాలి, నువ్వు గోపికలు గోపాలకులు ఉన్నటువంటి భూలోకానికి వెళ్ళు,
దేవకీదేవి గర్భంలో పెరుగుతున్న ఆదిశేషుణ్ణి రోహిణీ గర్భంలో పెట్టి నువ్వు ఆ గర్భాన్ని రక్షించాలి. రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే అని. వసుదేవుడి పెద్ద భార్య పేరు రోహిణి. ఈ రోహిణి ప్రస్తుతం నందుని దగ్గర ఉన్నది. ఎందుకంటే కంసుడు దేవకీ వసుదేవులు చెరసాల్లో పెట్టగానే వసుదేవుడి పెద్ద భార్య భయపడి ఎందుకైనా మంచిదని ఆత్మరక్షణ కోసం ప్రస్తుతం నందుని ఇంట్లో ఉంటుంది. నందునికి ఆవిడ వరుసకి సోదరి కూడా అవుతుంది, అందుకని అక్కడ ఉన్నది. ఈ రోహిణీదేవి గర్భంలో ఈ పిల్లవాడిని ప్రవేశపెట్టు. ఆ తర్వాత ఇంక 2 నెలల కాలం రోహిణీ గర్భంలో పెరిగి ఈయన పుడతాడు. అంటే అప్పటికే దేవకీదేవి 7 నెలల గర్భవతి. ఇంకో 2 నెలలు పెరిగి అక్కడ రోహిణీ పుత్రుడిగా పుడతాడు. ఆ తరువాత దేవకీ గర్భంలో 8వ గర్భంలో నేను ప్రవేశిస్తాను. అదే సమయంలో నువ్వు నందుని భార్య యశోద గర్భంలో ప్రవేశించు. యశోదకి నువ్వు కూతురుగా పుట్టు, నేను ఇక్కడ దేవకీదేవికి కొడుకుగా పుడతాను. పుట్టాక మనిద్దరం ఒకరి స్థానాలు ఒకరు మార్చుకుందాం. ఆ తర్వాత నేను భూమి మీద 125 సంవత్సరాలు ఉంటాను. నువ్వు మాత్రం కంసుణ్ణి బెదిరించి వాడిని శిక్షించడానికి కావలసిన ప్రణాళిక రచించి అదృశ్యం అయిపో అన్నాడు. అన్నట్టే అమ్మవారు భూలోకానికి వచ్చింది. దేవకీదేవి కడుపులో ఉన్నటువంటి 7వ గర్భాన్ని రోహిణీ గర్భంలో పెట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి దేవకీదేవి 8వ గర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రవేశించాడు. ఆ తరువాత అదే సమయంలో నందుని భార్య యశోద గర్భంలో అమ్మవారు ప్రవేశించింది. ఇద్దరూ కూడా శ్రీకృష్ణుడు ఇటు అమ్మవారు ఈ ఇద్దరు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో సరిగ్గా 8మి నాడు అర్ధరాత్రి జన్మించారు. ఇద్దరిది ముహూర్తంలో తేడా లేదు, లగ్నంలో తేడా లేదు, ఒకే లగ్నం ఒకేసారి జన్మించారు. కాకపోతే శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు, అమ్మవారు ఇక్కడికి వచ్చింది. ఈ అమ్మవారు రాగానే చెరసాల్లో ప్రవేశించి ఏడ్చింది. ఈ విషయం కంసుడికి తెలిసింది. దేవకీదేవి బతిమాలిందిట అప్పటికీ, అన్నయ్య ఈసారి నాకు ఆడపిల్ల పుట్టింది, అబ్బాయి పుట్టలేదు. అబ్బాయి అయితే నీ ప్రాణానికి మృత్యువు, ఈ అమ్మాయిని నా కోసం వదిలేయంటే అమ్మాయో అబ్బాయో పుట్టింది నా శత్రువు కృష్ణుడే, అతన్ని చంపేస్తాను అని ఈ చిన్నపిల్లని 2 కాళ్ళు పుచ్చుకుని అక్కడున్న బండరాతికేసి కొట్టి చంపబోయాడు కంసుడు. టక్కన అమ్మవారు ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఎగరడంతో సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. 8 చేతులు ధరించింది. ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో గద, ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో డాలు, మరో చేతిలో పుష్పం, మరో చేతిలో శూలం. ఇవి ధరించి అమ్మ హుంకారం చేసి, ఓరి నీచుడా కంసుడా, నేను ఈ చరాచర జగత్తుకి మాతని, నేనుంటేనే ప్రాణాలుంటాయి, ప్రాణాలు నిలబెట్టే నన్ను చంపాలనుకోవడం మూర్ఖం. నిన్ను చంపవలసిన వాడు పుట్టాడు, నిన్ను చంపడానికి ఒక పరమాత్ముడు పుట్టాడు భూలోకంలో. ఆయన 125 ఏళ్ళు భూమి మీద ఉంటాడు. అతని చేతిలో నీకు మరణం తప్పదు, నువ్వు నన్నేమీ చేయలేవురా అని హెచ్చరించి అమ్మవారు దేవతల చేత సన్మానం అందుకుంది. అప్పుడు దేవతలు పుష్పవర్షం కురిపించి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా 14 పేర్లతో భూలోకంలో నీకు గుడులు కట్టి పూజిస్తాము అన్నారు. ఇదంతా భాగవతంలో, ఏది వ్యాసుడు రాసిన భాగవతంలో 10వ స్కంధంలో ఉంటుంది, 10వ స్కంధంలో కృష్ణావతార ఘట్టంలో. అలా ఆనాడు దేవతలంతా భూలోకంలో అమ్మవారికి గుడులు కట్టారు. 14 పేర్లతో ప్రతిష్ఠించారు. ఆ పేర్లు ఏమిటి? దుర్గా, భద్రకాళి, కుముద, విజయ, వైష్ణవి, చండిక, శారద, నారాయణి, ఈశాన, అంబిక, మాధవి, కన్యక, మాయా, భద్ర. ఈ 14 పేర్లతో అమ్మని పూజించినట్టుగా భాగవతం చెబుతోంది. అందులో ఒక పేరేమిటి? కన్యక. ఈ కన్యకానామంతో అమ్మవారిని ద్వాపర యుగంలో ప్రతిష్ఠించారు. ఆ తర్వాత మన అదృష్టం బాగుండి అమ్మవారు ఈ కన్యక, దానితో పాటు మనందరికీ ప్రాణములిస్తూ వాసవి, ఈ 2 నామాలు ధరించి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి. అందులో కన్యక అనే నామం కృష్ణుడిచ్చాడు. కాబట్టి అమ్మవారికి ఆ బిరుదిచ్చి పూజించినవాడు కృష్ణుడు. ఆ కృష్ణుడి యొక్క నామం గోవిందనామం. ఆ గోవిందనామం మహిమ అమ్మవారి సన్నిధానంలో జరగడం అన్నమాట.
సరే, సహజంగానే వాసవి కన్యగా పరమేశ్వరికి సంబంధించిన కార్యక్రమాలు ఏ సత్రాలైనా ఏ కన్వెన్షన్ సెంటర్లైనా చాలా అద్భుతంగా నడుస్తూనే ఉంటాయి, అందులో ఏం సందేహం లేదు. అవి జరగకపోతే ఆశ్చర్యపోవాలి. అలాగే బెంగళూరులో కూడా ఈ కన్వెన్షన్ సెంటర్ ఎంతో శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తున్నారు. ఇందాక సుబ్బరాజు గారు కదా వారి పేరు, సుబ్బరాజు గారు, తర్వాత హరిప్రసాద్ వరద గారు, వీళ్ళందరినీ నాకు సుబ్రహ్మణ్యం గారు పరిచయం చేశారు. వారు పరమ భక్తి, శ్రద్ధ, వినయం ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ కార్యక్రమాలు బాగా సాగుతున్నాయి. పంచతంత్రం అని ఒకటి ఉన్నది. అది ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం విష్ణు శర్మ అని ఒక మహానుభావుడు రాశాడు. అందులో ప్రారంభంలోనే ఒక శ్లోకం ఉంటుంది. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాత్తు ధనమాంబురోతి పాత్రత్వాత్తు ధనం ఆప్నోతి ధనాత్ ధర్మం తతస్సుఖం. ఇది శ్లోకం. విద్య అంటే బాగా చదువుకోవటం వల్ల, ఏదో మిడిమిడి జ్ఞానం కాకుండా బాగా చదువుకున్న విద్యావంతుడికి ఆ విద్య వల్ల వినయం వస్తుంది. ఒక వ్యక్తి వినయంగా ఉన్నాడంటే గొప్ప విద్యావంతుడు. వాళ్ళ దగ్గర గొప్పతనం అదే. ఐశ్వర్యము, విద్య ఉన్నాయి కాబట్టి వినయం కనబడుతుంది. విద్య మొట్టమొదటి ఇచ్చేది ఏమిటి? వినయం. వినయాత్ యాతి పాత్రతాం. విద్య వల్ల పాత్రతని, గౌరవాన్ని పొందుతాడు. పాత్రత అంటే ఇక్కడ గౌరవం. బాగా చదువుకుంటే వినయం వస్తుంది. వినయం వల్ల ఏమొస్తుంది? గౌరవం లభిస్తుంది. ఈ గౌరవం వల్ల ఏమొస్తుంది? పాత్రత్వాత్ ధనమాప్నోతి. గౌరవం వల్ల ఈతడు గొప్పవాడు, నిజాయితీపరుడు, వినయం కలిగిన వాడు, చదువుకున్నవాడని లోకం పొగలడం వల్ల, ఈ పొగట్టడం వల్ల ఏమొస్తుంది? ధనం వస్తుంది. ధనం వల్ల ఏమవుతుంది? ధర్మాన్ని ఆచరించవచ్చు. డబ్బు కేవలం సుఖాలకే కాదుగా, సుఖాలు కొంతవరకు మనం అనుభవిస్తాం. ఈ సుఖాలతో పాటు ధనం వల్ల ధర్మాచరణ చెయ్యొచ్చు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గర ధనం ఉంటే ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేస్తారు. మా వాళ్ళంతా గుడిబడి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ బెంగళూరులోను, చుట్టుపక్కల అమెరికాలోను, ఆస్ట్రేలియాలోను, అన్ని ప్రాంతాల్లోనూ. కొంతకాలం పోయాక ఆఖరికి అంతరిక్షంలో, వైకుంఠంలో కూడా గుడిబడి చేస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. ఇది చెయ్యాలంటే ఎంతో కొంత ధనం ఉండాలి కదా. కాబట్టి ధనము వల్ల ధర్మమును ఆచరించవచ్చు. దానివల్ల సుఖం లభిస్తుంది. ఈ సుఖం వల్ల శాశ్వత కైవల్యం లభిస్తుందని ఎప్పుడో పంచతంత్రంలో చెప్పారు. అవన్నీ మీరు క్రమక్రమంగా పొందుతున్నారు. ఇప్పటికే పొందారు. భవిష్యత్తులో మహాత్ములు ఎంతోమంది పొందబోతున్నారు. పూర్వం ఒకప్పుడు దితి అని కశ్యప ప్రజాపతుల యొక్క భార్యల్లో రెండవ ఆవిడ భర్త దగ్గరకు వచ్చింది. బ్రహ్మ తానొక్కడే సృష్టి చేయలేక సృష్టి చేయడానికి కొంతమందిని సహాయకులుగా సృష్టించుకున్నాడు. ఈ సహాయకులకి ప్రజాపతులు అని పేరు అన్నమాట. ప్రజా అంటే సంతానం, ప్రజాపతి సంతానమునకు అధిపతి. పిల్లల్ని పుట్టించి వాళ్ళని లోకంలో ధర్మం కోసం నిలబెట్టి వాళ్ళని కాపాడే వాళ్ళని ప్రజాపతులు అంటారు. బ్రహ్మగారికి ఇలాంటి ప్రజాపతులు చాలామంది అవసరమయ్యారు. మరీచి, అంగిరుడు, పులస్తుడు, పులహుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళల్లో మరీచి అనేవాడికి కశ్యపుడు కొడుకు. ఈయన కూడా ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి దక్షుడి యొక్క కుమార్తెలు 13 పెళ్లి చేసుకున్నాడు. ఈ 13లో పెద్దావిడ అదితి. అదితి వల్ల ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు. ఇక రెండో ఆవిడ పేరు దితి. ఈవిడికి కూడా ఇంద్రుడి లాంటి కొడుకు పుట్టాలనే కోరిక ఉండడం మంచిదే, కానీ నా కుమారుడు ఇంద్రుడిని జయించాలి, ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచమంతా నా కాలి కింద నలిగిపోవాలనే కోరిక వచ్చింది. భర్త దగ్గరికి వెళ్ళింది. ఏమండి, నాకు ప్రపంచ ఆధిపత్యం పొందే పిల్లల్ని ప్రసాదించండి అన్నది. ఈయన నవ్వుకున్నాడు. మంచి పిల్లలు కావాలని కోరుకోక ఒక కంటకుల్ని కోరుకుంటావు ఏమిటి ఎరిదానా? సరే, అయినప్పటికీ నువ్వు కోరుకున్నావు కాబట్టి నీకు పిల్లల్ని ఇస్తాను. ఇది సంధ్యా సమయం. సంధ్యా సమయంలో రతిక్రీడలు నిషేధం, ప్రయాణం నిషేధం, నిద్రపోవడం నిషేధం, అన్నం తినడం నిషేధం. ఇది శాస్త్రం. బృహస్పతి చెప్పాడు ఈ మాట. ఎట్టి పరిస్థితుల్లో సంధ్యా సమయాల్లో, ప్రదోషకాలంలో రతిర్వినింద్య, రతిక్రీడ పనికిరాదు. శయానం, నిద్రపోవటం పనికిరాదు. భోజనం,
మైథునం, భోజనము మొదలైన పనులు ఏవి చేయకూడదని నియమం. అందుకే కదా హనుమంతుడు లంకానగరంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఇది ప్రదోషకాలం, ప్రదోషకాలంలో కొన్ని పనులు చేయకూడదు. యానం అంటే ప్రయాణం చేయకూడదు, వెళ్ళకూడదు. కానీ రాముడి పని మీద పెడుతున్నాను గనక, నేను రాముడి సేవకుడి గనక ఈ పని చెయ్యొచ్చు అనుకుంటాడు ఆయన. మళ్ళీ ఈ సమయంలో మనం సొంత పనుల మీద ప్రయాణం చేయకూడదు, కానీ పురాణం వినడానికి రావచ్చు, ఎందుకంటే ఇది దేవకార్యం. అందుకే అక్కడ ఏమంటాడనమాట, అర్చకాన్ పరిచారాంశ్చ ప్రదోషో నతు బాధతే. గుడిలో అర్చనలు చేసేవాళ్ళు ఈ సమయంలో ప్రయాణం చెయ్యొచ్చు, వాళ్ళకి ఇది పట్టింపు లేదు. పరిచారాంశ్చ ఇళ్లలో పనులు చేస్తారు కదా, ఈ దాసదాసీ జనాలు మొదలైనటువంటి వాళ్ళు, డ్రైవింగ్ చేసేవాళ్ళు, మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి కూడా మినహాయింపిచ్చారు. ఎందుకంటే ఏమంటే పద్మాకర్ గారు పురాణంలో చెప్పారు, సాయం సంధ్యా సమయంలో ప్రయాణం చేయకూడదట, అందుకని మీ ఇంట్లో అంట్లు తోమమంటే నీ ఇంట్లో కూర్చో అంటారు. అందుకని పాపం పరిచారకులకి మినహాయింపిచ్చారు. వైష్ణవాన్ విష్ణు భక్తులకి కూడా మినహాయింపు, మిగిలిన వాళ్ళు మాత్రం ఈ పనులు చేయకూడదు. ఇప్పుడు హనుమంతుడు విష్ణు భక్తుడు, దాసుడు, రామ పరిచారకుడు, ఇన్ని కారణముల చేత ఆయన సంధ్యా సమయంలో లంకలో ప్రవేశించాడు. లేకపోతే సొంత పని మీద ప్రయాణం చేయకూడదు. ఇవన్నీ కశ్యప ప్రజాపతి చెప్పాడు ఆనాడు భార్యకి దితికి. అందువల్ల నువ్వు ఒక్క 2 గంటల సమయం ఆగు, ఆ తర్వాత రాత్రి అవుతుంది, అప్పుడు నీకు నా వల్ల మంచి పుత్రులు పుడతారంటే నాకు ఈ టైములోనే రతి కావాలి, ఇప్పుడే పిల్లలు కావాలంది. నీ కర్మ అనుకున్నాడు ఆయన. సంధ్యావందనం ఆపాడు, ఆమెతో క్రీడించాడు, వెంటనే గర్భం ధరించింది. ఆయన చాలా గొప్పవాడు అవటం వల్ల. అప్పుడు సిగ్గుపడి, ఏమండి మీరు వద్దన్నా సరే వినిపించుకోలేదు, పిల్లలు కావాలన్నాను, పొరపాటు చేశాను, దీనివల్ల నా పిల్లలకి ఏమైనా ప్రమాదం వస్తుందా అంటే, వాళ్ళకి ప్రమాదమే కాదు, వాళ్లతో పాటు ప్రమాదం ప్రపంచానికి వస్తుంది పిచ్చిదానా. పాపాత్ములు పుడితే ఈ పాపాత్ములు తమను తాము నాశనం చేసుకోవడమే కాకుండా లోకాన్ని కూడా నాశనం చేస్తారు. నీకు పుట్టే కుమారులు భయంకరులు అవుతారు, లోక కంటకులు అవుతారు, చివరికి విష్ణువు చేతిలో చస్తారనగానే కొంత ధైర్యం పొందింది మళ్ళీ. ఎందుకని, ఏ బ్రాహ్మణ శాపానికి గురై ప్రజలందరి చేత శాపనార్థాలు తింటూ చావడం కంటే విష్ణువు చేతిలో మరణిస్తే అది కూడా పుణ్యమేలండి అంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడికి 2 కొడుకులు పుట్టారు, కవల పిల్లలు. అందులో ఒకడికి కళ్ళు బంగారపు రంగులో ఉన్నాయి, రెండోవాడి శరీరం అంతా బంగారు వర్ణంలో ఉన్నది. వాళ్ళు పుట్టగానే భూమి కంపించింది, ఆకాశంలో నుంచి ఉల్కలు రాలిపడ్డాయి, నక్కలు అరిచాయి, రక్తం వర్షంగా కురిసింది. పాపాత్ములు పుడితే ఇలా జరుగుతుందండోయ్. అదే పుణ్యాత్ములు పుడితే, మీలాంటి భక్తులు పుడితే సువాసన వస్తుంది, పైనుంచి పుష్పవర్షం కురుస్తుంది, మనందరికీ ఆహ్లాదం కలుగుతుంది. అందువల్ల పాపాత్ములు పుట్టగానే ఆ చిహ్నాలే తెలిసిపోతాయి. ఆ ఇద్దరిలో కళ్ళు ఎర్రగా ఉన్నవాడికి హిరణ్యాక్షుడు అని పేరు పెట్టారు. హిరణ్యము అంటే బంగారము, బంగారంలో ఉన్నటువంటి కళ్ళు, అందుకని హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు అన్నారు. రెండో వాడి శరీరం అంతా బంగారపు రంగులో ఉంది, అందుకని హిరణ్యకశిపుడు అన్నారు. హిరణ్యము అంటే బంగారము. ఈ ఇద్దరులో పెద్దవాడు హిరణ్యకశిపుడు, రెండోవాడు హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్షుడు బ్రహ్మని మెప్పించాడు, చాలా వరాలు పొందాడు. ఆ తర్వాత వాడు మహాగదాయుద్ధంలో ఆరితేరాడు. ఆ రోజుల్లో వాడిని జయించేవాడు ఎవడు లేకపోయాట. అందుకని వాడు గద పుచ్చుకుని బ్రహ్మదేవుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు ఏకంగా. ఏమాయి బ్రహ్మదేవ, తామర పువ్వు మీద కూర్చోవడం కాదు, ప్రజలను సృష్టించడం కాదు, నాతో గదాయుద్ధం చేసి నన్ను ఓడిస్తే నీవు గొప్పవాడివి, విధాతవి అని అందరం గుర్తిస్తామనగానే ఆయన నవ్వి, ఒరే నువ్వు నాకు మనవడవిరా, మీ తాత మరీచి, మీ నాన్న కశ్యపుడు, వీళ్ళంతా మా వంశస్థులు, కాబట్టి నీతో యుద్ధం చేయడం బాగుండదు. గదాయుద్ధంలో వరుణుడు బాగా ఆరితేరాడు, ఆయన పశ్చిమ దిక్కులో ఉంటాడు, పశ్చిమ దిక్కుకు అధిపతి, ఆయన దగ్గరికి వెళ్ళన్నాడు. అప్పుడు వీడు మళ్ళీ వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వరుణదేవ నాతో గదాయుద్ధం చెయ్యంటే ఆయన కూడా కంగారు పడి, ఇప్పుడు నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు, నేను నిన్ను జయించలేను, కానీ ప్రస్తుతం సముద్ర జలాలలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన వరాహ రూపంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెడితే నీ తేట తీరుతుంది, తాట తీస్తాడు, ఓ హాటకక్ష పో అన్నట్ట. ఆ కాలానికి ప్రపంచం ప్రళయంలో ఉంది.
అంటే జగత్తంతా నీరు తప్ప మీరు లేరు. భూమి కూడా ప్రస్తుతం సముద్రంలో అడుగున రసాతలంలో ఉంది. అందుకే వాళ్ళంతా నీళ్లలో ఉండేవారు మొదట్లో. అందువల్ల వీడేమనుకున్నాడు, ఈ నీళ్లలో ఉన్న వరాహ రూపం అంటే బహుశా విష్ణువే అయి ఉంటాడు, చూద్దాం వాడు ఎక్కడున్నాడో వెతుకుదామని గద పుచ్చుకుని నీటిలోకి దిగాడు. అంతకు కొంచెం ముందే బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి ఉపక్రమించి భూమి లేదు, భూమి లేకుండా తక్కిన జీవులను ఎలా సృష్టిస్తాం, దేవతలు మొదలైన వాళ్ళంటే నీళ్లల్లోనూ ఆకాశంలోనూ ఎక్కడైనా ఉంటారు, మానవుల్ని సృష్టించాలంటే మాత్రం భూమి ఉండాలి కదా అని శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేశాడు. ధ్యానం చేస్తే ఆయన కుడి ముక్కులోంచి సూక్ష్మమైన ఒక దోమంత రూపంతో ఒక తెల్లని వరాహం బయటకు వచ్చింది, ఒక తెల్లని పంది రూపంలో భగవంతుడు బయటకు వచ్చాడు. చూస్తూ ఉండగా ఆయన దశ దిశలు వ్యాపించిన మహాశరీరంతో తయారయ్యాడు. పెద్ద వరాహంగా మారిపోయాడు ఆయన. ఆయన కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లో ఉన్నాయి, పెద్ద ముట్టె, ఆ ముట్టెకి 2 కోరలున్నాయి, జూలున్నది, శిరస్సున కిరీటం ధరించాడు, 4 కాళ్ళు, ఆ 4 కాళ్ళలో 2 కాళ్ళు చేతుల్లా కనపడుతున్నాయి, 2 కాళ్ళల్లో ఉన్నాయి. అలాంటి స్వామివారు బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చి, నేనే శ్రీమన్నారాయణుణ్ణి వరాహ రూపంలో అవతరించాను, ఇప్పుడు పాతాళానికి వెళ్ళి అక్కడ ఉన్న భూదేవిని పైకి తీసుకొస్తానని నీళ్లల్లోకి వెళ్ళాడు. నీళ్లలో వెతికి పట్టుకుని అగాధ జలములలో మునిగిపోయి బాధపడుతున్న భూమిని 2 కాళ్లతో పట్టుకుని పైకెత్తాట ఆయన. 2 చేతులేమో పైన ఉన్నాయి, కింద ఉన్నవి కాళ్ళు. నిజానికి వరాహానికి 4 కాళ్ళు ఉంటాయిగా, ఈయనకి పైనున్న 2 చేతుల ఆకారంలో ఉన్నాయి, కింద కాళ్ళు ఉన్నాయి. అందుకని కాళ్లతో భూమిని పట్టుకుని ఈ చేతులతో గదబుచ్చుకుని నీటిలోంచి పైకి వచ్చాడు ఆయన. అలా నీళ్లల్లోంచి పైకి ఈదుకుంటూ వస్తున్న సమయంలో ఈ హిరణ్యాక్షుడు ఈ వరాహం ఎక్కడుందో చూద్దామని వెతుక్కుంటూ వాడొచ్చాడు. ఈ వరాహాన్ని చూచాడు. ఘనసోకర మూఢాధమ వనచరమే రీతి నిపుడు వనచరమయ్యన్. వాడు ఈ వరాహాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. ఎంత పెద్ద పంది ఉంటుందని నేను ఎప్పుడు వినలేదు, అందుకని నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. ఓయి పెద్ద సోకరమా, మూర్ఖుడా, అధముడా, నువ్వు అడవిలో ఉండవలసిన వాడివి, వనచరమే రీతిని ఇప్పుడు వనచరమయ్యన్ అన్నట్ట. వనము అంటే అడవి అని ఒక అర్థం, వనచరము అంటే అడవులలో తిరిగేటటువంటి దానివి. ఇప్పుడు వనచరమయ్యావు. వనము అంటే మరొక అర్థం నీరు, అమృతం, జీవనం, వనం అని అమరకోశంలో నీటికి పేర్లు. వనము అంటే నీరు, అందుకే వనజ అంటే తామర పువ్వు, నీటిలోంచి పుట్టింది కనుక తామర పువ్వుని వనజ అంటారు. చాలామంది వనజ అని పేరు పెట్టుకోవట్లా. వన అంటే ఇక్కడ నీరు. అడవిలో ఉండవలసిన పంది నీటిలోకి వచ్చిందే అని దెప్పాడు. స్వామివారు అలా మాట్లాడరండోయ్. ఈ పిచ్చి పిచ్చి కామెంట్లన్నిటికీ సమాధానం చెబుతామా? యూట్యూబ్లో పిచ్చిగా కామెంట్లు పెట్టి అడ్డమైన వాడిని మనం పట్టించుకుంటే బతకలేము. అందువల్ల ఎప్పుడు స్పందించడు పరమాత్మ. మీరు తిట్టినా ఒకటే, పొగిడినా ఒకటే, గోవిందా అని స్తుతించినా ఒకవేళ నిందించినా 2 సమానంగా స్వీకరిస్తాడు ఆ పరమాత్మ. వీడెన్ని తిట్టినా వెంట పడుతున్నా ఆయన మాత్రం ఆ భూమిని పుచ్చుకొని నీటిలోంచి పైకొస్తూనే ఉన్నాడు. ఆగు, నాతో యుద్ధం చెయ్యి, నన్ను జయించి ముందుకు వెళితే నీవు గొప్పవాడు అంటున్నా పట్టించుకోకుండా నీటిలో నుంచి పైకొచ్చి నీటి ఉపరితలం మీద ఈ భూమిని నిలబెట్టాడు. ఆయన ఆధారశక్తి వల్ల, ఆయన మహిమ వల్ల నీటి మీద భూమి నిలబడి గిర్రుమని తిరగడం మొదలుపెట్టింది. మళ్ళీ భూపరిభ్రమణం మొదలయ్యింది. ఇప్పటిదాకా మాట్లాడకుండా ఉన్న స్వామి వెనక్కి తిరిగాడు. టక్కన గదని ధరించాడు. ఓరి మూర్ఖుడా, ఈ భూదేవిని రక్షించేదాకా మౌనవ్రతం వహించాలని ఇంతసేపు మాట్లాడలేదు. నన్ను పంది అన్నావు, అవును, నీలాంటి ఊరకొక్కల్ని చంపే వనవరాహాన్ని, ఇప్పుడు రా యుద్ధానికి అనగానే వాడు కూడా గద తీసుకున్నాడు. ఆ ఇద్దరికి నీటిలో అద్భుతమైన యుద్ధం జరిగింది. వాడు కూడా సామాన్యుడు కాదండోయ్, వాడు జయ విజయుల్లో ఒకడు కదా. అందువల్ల స్వామివారి దూత శాపవశాత్తు హిరణ్యాక్షుడిగా మారాడు. అందులో ఘోర యుద్ధం చేశాడు. స్వామి భుజం మీద గదతో ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ చేతిలో ఉన్న గద జారి నీళ్లలో పడిపోయింది. అప్పుడు దేవతలు హాహాకారం చేశారు. ఏమి స్వామి, వాడు నీ కాపలవాడు, జై విజయుల్లో ఒకడు, అందుకని వాడు దెబ్బ కొడితే కూడా పట్టించుకోకుండా ఉపేక్షిస్తావా? నువ్వు ఉపేక్షిస్తే ఎలాగా?
మమ్మల్ని రక్షించాలి, రాక్షసుడిని శిక్షించాలి, ఈ క్షితిని రక్షించాలి అని ప్రార్థించారు. అందుకని ఆయన మళ్ళీ గత తీసుకున్నాడు. కు అంటే భూమి, భూదేవికి ఆనందం కలిగించడం కోసం గదని ధరించటం వల్ల కు మోదం కరోతీతి కౌమోదకి అని దానికి పేరు వచ్చింది. అంటే భూదేవికి ఆనందం కలిగించటం వల్ల ఆ గదకి కౌమోదకి అని పేరు. ఆ గదతో యుద్ధం చేసి కాసేపు సరదాగా క్రీడించాడు ఆయన. ఇంతలో మళ్ళీ బ్రహ్మ వచ్చాడు. స్వామి, అసుర సంధ్యా సమయం అవుతోంది, సంధ్యా సమయంలో రాక్షసులకి బలం పెరుగుతుంది, వాడిని చంపడం కష్టం, ఇంకా ఎంతసేపు ఆడుకుంటావు, వాడిని వేసి పారేయి అన్నాడు. వెంటనే స్వామివారు సుదర్శన చక్రం విడిచిపెట్టాడు, వాడి తల తెగింది, వాడు మరణించాడు. అప్పుడు దేవతలు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఆయన్ని ప్రార్థించారు. దేవ జితం జితంతే పరమేశ్వర, దేవా పరమేశ్వర నీకు జయము కలుగుగాక. ఎప్పుడు కూడా భగవంతునికి జయం కోరుకోవాలి, చిన్నపిల్లలకి శుభం కోరుకోవాలి. ఇప్పుడు మీరు నాకంటే చిన్నవాళ్ళు శిష్యులైతే శుభం భూయాత్ అనాలి. అదే దేవుడికి నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ శుభం భూయాత్ అంటే వెకిలి వేషాలు వేసినట్టు అవుతుంది, అది ప్రమాదం. అందుకని అక్కడేమనాలి, జయోస్తు లేదా జయ జగదీశ హరే అనాలి. బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం గురోః ప్రవర్ధతాం, జయ హరే ఇలా పలకాలి. భగవంతునికి జయము బలము కోరుకోవాలి, చిన్నవాళ్ళకి శుభం కోరుకోవాలి. ఇది బృహస్పతి చెప్పిన మంత్రశాస్త్ర రహస్యం. అందుకే బ్రహ్మాది దేవతలు నీకు శుభం కలుగుగాక అల్లా, దేవా నీవు జయించదవుగాక, జయము కలుగుగాక అన్నాడు. అందుకే భక్త జయదేవుడు కూడా జయ జగదీశ హరి అన్నాడు. ఆయన శుభం జగదీశ అనలేదు ఆయన. ఔచిత్యం తెలియని వాళ్ళు తాము ప్రమాదం పాలై ఇతరులకు ప్రమాదం తెచ్చిపెడతారు. అందువల్ల నీకు జయం కలుగుగాక అని ప్రార్థించి అప్పుడు ఏమన్నారు, స్వామి గో అంటే భూమి, భూదేవికి మరో పేరేమిటి గో, ఈమెకి ఆనందం కలిగించావు. గాం విందతి ఇది గోవింద అన్నారు. భూదేవికి ఆనందమును కలిగించి భూమిని రక్షించావు కాబట్టి ఈ రోజు నుంచి నీకు గోవిందుడు అని బిరుదిస్తున్నాము అన్నారు. అంటే ఈ బిరుదు కృతయుగంలో సృష్టి ఆరంభకాలంలో వరాహ రూపంలో శ్రీమన్నారాయణుడు భూమిని రక్షించి పొందిన బిరుదు, అంత ప్రాచీనమైన బిరుదు, ది వెరీ ఏన్షియంట్ బిరుదు అన్నమాట. అది ఆనాడు పొందినది. గో అనే శబ్దం వరకు భూమి, గో అంటే కిరణము, గో అంటే ఆవు, గో అంటే ఇంద్రియములు, ఇన్ని అర్థాలు ఉన్నాయి. అందులో ఇక్కడ భూదేవిని రక్షించటం వల్ల ఆ గోవు అనేటటువంటి శబ్దం ఆవిడిది కనుక గోవిందుడు అన్నారు. దానికి నిర్వచనం ఏంటి, గాం విందతీతి గోవింద, భూమికి ఆనందమును కలిగించిన వాడివి కనుక గోవిందుడు అన్నారు. దేవతలు పూలవర్షం కురిపించారు. ఆ విధంగా కృతయుగంలో వరాహ రూపంలో స్వామివారిని గోవింద 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 అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి నరసింహావతారం ఎత్తాడు స్వామి. హిరణ్యకశిపుణ్ణి చీల్చి పారేశాడు. ఎక్కడైనా తామర పువ్వు మీద తుమ్మెద వాలితే ఏమవుతుందండి, తుమ్మెద దెబ్బకి తామర పువ్వు వాడిపోతుంది. కానీ స్వామివారి గోళ్ళుట తామర పువ్వుల్లో ఉన్నాయట. ఆ తామర పువ్వు లాంటి గోళ్లతో హిరణ్యకశిపుడు అనేటటువంటి తుమ్మెదని చీల్చేసేట. అంటే వాడిని ఎంత తేలిగ్గా చంపాడో చెప్పడం కోసం భక్త జయదేవుడు ఇలాంటి భాష వాడాడు. తామర పువ్వుల్లో ఉన్న నీ గోళ్లతో హిరణ్యకశిపుడి శరీరం అనేటటువంటి తుమ్మెదని ఒక్క దెబ్బకి చీల్చావు అంటే నువ్వు తలుచుకుంటే గడ్డి పరకతో కూడా ఏదైనా పని చేయించగలవు స్వామి అంటాడు ఆయన. తవ కర్ర కమలవరే నఖమద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవాధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. నీ చెయ్యి ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వు యొక్క గోళ్ళు ఉన్నాయే నీ చేతి గోళ్ళు కోమలమైన ఎర్రని పద్మాల్లో ఉన్నాయి. సహజంగా గోళ్ళు కొంతమందికి ఎర్రగా ఉంటాయి అందంగా, ఏ రంగు వేయకుండా.
ఇప్పుడు కలియుగం కదా, ఎవరి గోళ్ళు చూసినా రకరకాల పెదవులకి లిప్స్టిక్కులు, దీనికి గోళ్ళ స్టిక్కులు, ఎంత వేసుకున్నా ఒరిజినాలిటీ ఉండదు. కానీ స్వామివారి గోళ్ళు ఎర్రగా తామర పువ్వు చిగుళ్ళల్లో ఉన్నాయి. వాటితో హిరణ్యకశిపుడి యొక్క శరీరం అనే తుమ్మెదని చీల్చి పారేశాడు. అంటే ఎంత అవలీలగా చంపాడో చూడండి. చంపి హిరణ్యకశిపుడిని చంపి లోకాన్ని రక్షించగానే, ప్రభు వీడున్నంత వరకు మా ప్రాణాలకు సుఖం లేకుండా పోయింది, మా ఇంద్రియాలని బాధ పెట్టాడు. కళ్ళతో అందం చూస్తే కళ్ళు పీకేసేవాడు, చెవులతో మంచి శబ్దం వింటే చెవుల్లో శేషం కరిగించి పోసేవాడు, ముక్కుతో సువాసన పిలిస్తే ముక్కుల్ని కోసేట. హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడు అంటే, ఎవడైనా ముక్కుతో సువాసన పిలిస్తే, ఒరే నువ్వు సువాసన పిలుస్తున్నావా, అయితే వీడు ముక్కు కోసేయండి అని వాట. వాడు లేడు కాబట్టి మీకు ముక్కులు ఉన్నాయి, నాకు డొక్కులు ఉన్నాయి. ముక్కులు కూడా కోసేసిన దుర్మార్గుడు వాడు. చర్మమునకు ఆనందం కలిగిందంటే ఈతడికి చర్మ సుఖం కలుగుతోంది, చర్మం పీకేయండి, తోలు తీసేయండి అనేవాడు. ఈ విధంగా చెవులు, ముక్కులు, నాలుక, చర్మం, కళ్ళు అనే పంచ జ్ఞానేంద్రియాలని బాధ పెట్టాడు వాడు. అంటే వాడు ఉన్నంతకాలం ఇంద్రియాలకే సుఖం లేదు. ఇప్పుడు వీడు చచ్చాడు, మాకు ఇంద్రియ సుఖం కలిగింది, మా ఇంద్రియాలని రక్షించావు. గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములకు ఆనందం కలిగించావు గనక మళ్ళీ నీకు గోవింద అనే బిరుదు ఇస్తున్నావు అన్నారు. ఈ పురాణాల్లో గొప్ప విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి ఒక బిరుదు ఇస్తే ఆ బిరుదు మళ్ళీ ఎవరైనా ఇస్తారా? రిపీట్ చేయరు కదా. ఎప్పుడో 1990లో లక్ష్మణ యతీంద్రులని ఒక మహానుభావులు ఉండేవారు. ఆ బాబరీ మసీదుని మొదట కూల్చినప్పుడు గుణపం దెబ్బ కొట్టింది ఆయనే. పెదముక్తేవిలో ముముక్షు పీఠాన్ని నిర్వహించేవారు. చాలా గొప్ప పండితులు లక్ష్మణ యతీంద్రులు అంటే. ఆ లక్ష్మణ యతీంద్రుల వారు కొవ్వూరు కాలేజీలో కూడా చదువుకుని అక్కడ కొంతకాలం లెక్చరర్గా కూడా పనిచేశారు. ఆయన 90లో అభినవ సుఖాన్ని బిరుదునిచ్చారు నాకు. ఇప్పుడు ఆ బిరుదు మళ్ళీ ఇస్తే బాగుంటుందా? అదే బిరుదు రిపీట్ చేయరు కదా, కొత్త బిరుదు ఇవ్వాలి. కానీ ఆయన పరమాత్మ, అందుకని వరాహావతారంలో భూదేవినికి ఆనందం కలగజేసి భూదేవిని రక్షించటం వల్ల గోవిందాని బిరుదు ఇచ్చారు. మళ్ళీ దేవతలు హిరణ్యకశిపుణ్ణి సంహరించి తద్వారా మా అందరి ఇంద్రియములకు ఆనందం కలిగించావు. నువ్వు గనక పుట్టకపోతే, అవతరించకపోతే, ఈ హిరణ్యకశిపుణ్ణి సంహరించకపోతే ముక్కు లేవు, చెవులు లేవు, కళ్ళు లేవు, నాలుక లేదు, చర్మం లేదు. ఈ విధంగా ఇంద్రియములను మళ్ళీ సుఖపెట్టావు కాబట్టి తిరిగి అదే బిరుదిస్తున్నావు. ఈ బిరుదు తప్ప ఇంకేది నీకు చెల్లదు అని మళ్ళీ గోవింద అన్నారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఆయన రామావతారం ఎత్తాక, రాముడు సూర్యభగవానుడి వంశంలో పుట్టాడు. పుట్టి రావణుడిని చంపగానే సూర్యుడిని కూడా ఆయన కిరణములను గో అంటారు. అందుకే సూర్యుడికి గోపతి అంటే కిరణములకు అధిపతి. సూర్యకిరణములను గో అంటారండోయ్. పరమ పవిత్రమైన సూర్యకిరణములకు అధిపతి అయిన పరమాత్ముని సూర్యవంశంలో పుట్టి ఈ దుర్మార్గుడిని సంహరించి మాకున్న చీకట్లు, కష్టములనే చీకట్లు తొలగించావు గనక మళ్ళీ నీకు గోవింద అనే బిరుదు ఇస్తున్నావు అన్నారు. అంటే ఈ బిరుదు అలా వస్తూనే ఉంది ఆయనకి. కృతయుగంలో వచ్చింది, త్రేతాయుగంలో వచ్చింది, మళ్ళీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు స్వామి. ఈ అవతారంలో ఓ తమాషా జరిగింది. ఒక రోజున నందుడు, ఉపనందుడు మొదలైన గోపాలకులంతా ఒక యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించారు. ఆ యజ్ఞానికి కావలసిన సామగ్రి అంతా తెచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళు కృష్ణుడు పుట్టాక కృష్ణుడికి చెప్పకుండా ఏ పని చేయలేదు. ఎందుకంటే ఆయన అంటే అంత భక్తి, ఆయన మీద నమ్మకం, ఆయన మహిమంటే వాళ్ళకి తెలుసు కనుక ఒక రోజున కృష్ణుడి దగ్గరకు వచ్చి, మేము యాగం చేయాలనుకుంటున్నాం, కానీ ఆ యాగం పేరు అని నసిగారు. అప్పుడు ఆయన, యాగంబు చేయంగ నర్థించి వచ్చి తిరి యాగమున ఫలమేమి కలుగు, శాస్త్రీయమో జనాచారమో కార్యంబు వైరులకెరిగింపవలదుగాని. నాన్న, పెద్దల్లారా, మీరంతా యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించారు. ఆ యజ్ఞం చేయడానికి నా అనుమతి కోరుతున్నారని కూడా అర్థమయ్యింది. తీరా యజ్ఞం చేయడానికి వచ్చి అది ఏమిటో చెప్పడానికి ఎందుకు చెంకుతారు? మీరు చెయ్యాలనుకున్న పని నాకు చెప్పండి, అది మంచో చెడ్డో నేను చూస్తాను. మీరు చేసే యజ్ఞం శాస్త్రీయమా జనాచారమా
ఇక్కడుంది కృష్ణుడి గొప్పతనం. సాధారణంగా మనం చేసే పనులు కొన్ని శాస్త్రీయములు, అనగా వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనటువంటి గ్రంథములలో చెప్పబడిన వాటిని ఏమంటారన్నమాట? శాస్త్రీయములు అంటారు. కొన్ని కార్యక్రమాలు గ్రంథాల్లో ఉంటాయి, ఈ గ్రంథంలో ఇలా చెయ్యండి అని చెప్పారు, అందులో ఉన్నట్టు చేస్తే శాస్త్రీయం. కానీ కొన్ని ఉంటాయి, ఏ పుస్తకాల్లో ఉండవు, అవి ప్రజల యొక్క వాడుకలో ఉంటాయి, దాన్ని జనాచారము అంటారు. ఇప్పటికి కూడా కొన్ని పనులు ఏ పుస్తకాల్లో కనపడవు, ప్రపంచంలో ఎవరికీ తెలియవు అవి, కానీ జనాలలో ఆచారంలో ఉంది కదా, చెయ్యవలసిందే. ఇప్పుడు ఆ హారతి ఇచ్చాం, హారతి ఇచ్చిన తర్వాత నీళ్లు ఎక్కడ పోయాలి? దేవుడి మీద పోయాలి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి అంటే దేవుడి పాదాల మీద పోయాలి. ఎక్కువ మంది హారతి పాత్ర మీద పోస్తారు. అంటే ఎవడో ఆ పని చేశాడు, వీడిని చూశారు. ఈ సాధారణంగా ఈ వెండి పాత్రలు, తర్వాత కొన్ని ఇత్తడి పాత్రలు పలచగా ఉంటాయి. ఈ పలచగా ఉన్న దాంట్లో కర్పూరం బాగా వేస్తారు దేవుడి కోసం. ఎంత హారతి కర్పూరం వేసి నిప్పు పెట్టగానే ఈ పాత్ర కాలిందిట. అందుకని నీరాజనానంతరం శుద్ధాచమనీయం అన్న చోట దేవుడి మీద బదులుగా పాత్ర కాలుతోందని ఎవడో నీళ్లు దీని మీద పోసాడు చల్లారడానికి. ఇక అక్కడి నుంచి అందరూ అది మొదలెట్టారు. ఇలాంటి జనాచారాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. కాబట్టి మీరు చేసే యజ్ఞం శాస్త్రీయమా జనాచారమా తెలుసుకుని చేస్తే మంచిది కదా అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, నాయనా ఈ ప్రపంచంలో మనం గోవుల మీద బతుకుతున్నాం కనుక గోవులకి గడ్డి అవసరం, నీళ్ళు అవసరం కనుక ఈ గడ్డిని నీటిని ఇచ్చే ఇంద్రుడి యాగం మేము చేస్తున్నాము. భగవంతుడైన ఇంద్రుడు పర్జన్యుడు అని పిలువబడతాడు, అంటే మేఘములకు అధిపతి. ఆయనకి యజ్ఞం చేస్తే ఆయన సంతోషిస్తాడు, అప్పుడు వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే నదులలో నీరుంటుంది, చెరువులలో నీరుంటుంది, బావులలో నీరుంటుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈ నీటి వల్ల గడ్డి బాగా పెరుగుతుంది, పంటలు పెరుగుతాయి. మళ్ళీ మేమేం చేస్తాం, పంటల్లో కొంత భాగం యాగం రూపంలో ఇంద్రుడికి దేవతలకి సమర్పిస్తాం. ఈ గడ్డి తిన్న ఆవులు పాలిస్తాయి, ఆ పాలల్లో నుంచి వెన్న వస్తుంది. ఆ వెన్న కరగబెట్టి నెయ్యి తయారు చేసి అందులో 1/4 వంతు మళ్ళీ దేవతలకి ఆహారంగా ఇస్తాం, మిగతా 30 వంతు మనం సేకరిస్తాం. నాయన నువ్వు అనుమానించక్కర్లేదు, ఇక్కడ మనం యజ్ఞములో వేసే నెయ్యి ఆహారం దేవతలకి నిజంగా వెడుతుందా, లేకపోతే ఉట్టినే బూడిదైపోతుందా అంటే, ఈ మధ్యన జన అజ్ఞాన వేదికలను ఉన్నాయి కదండి, జన అజ్ఞాన సమితి వేదిక, వీళ్ళ మోహన్ తగలయ్యా అని వ్యాసుడు అన్నాడు. ఇందులో భవిష్య పురాణంలో ఈ ప్రపంచానికి పట్టిన నికృష్టత్వం ఏంటో తెలుసా? కలియుగంలో వామపక్షములనే పేరుతో కమ్యూనిస్టులనే నికృష్టులు ఏర్పడడం దేశానికి అరిష్టం అన్నమాట. ఇదే కలి ప్రభావం అంటే. కలి వీడి రూపంలో ఉంటాడు, కలి ధర్మ వినాశక. కలిపురుషుడు ధర్మమును నాశనం చేసేవాడు వీళ్ళ రూపంలో వచ్చాడు ఈ కలియుగంలో. ఈ పాపాత్ముల యొక్క బుట్టలో పడి యజ్ఞములను, అర్చనలను, అభిషేకాలను విడిచిపెట్టేస్తున్నాం మనం. కానీ నిజానికి ఇంద్రుడికి దేవతలకి మనము చేసే యజ్ఞము తప్పక అక్కడికి వెడుతుంది. ఉదాహరణకి మీరు యజ్ఞం చేశారు, అదిగో అలాంటి వేద పండితులు వచ్చారు. ఆ యజ్ఞంలో ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అని సుర్కోసురవలతో నెయ్యి పోసి అందులో చెరుహు అనే పేరుతో ఆహారం వేస్తారు. చెరుహు అంటే పవిత్రమైన ఆహారం, దేవతల కోసము తయారు చేయబడే పవిత్ర అన్నమును చెరువు అంటారు. అది సంస్కృత పదం అంటాయి, తెలుగులో చెరువు కాదు. తెలుగులో చెరువు అంటే నీళ్లు ఉన్నది. ఈ చెరువు అనే శబ్దమునకు నేతితో వండబడిన అన్నం, లేక పేలాలు, వెలగలు, మారేడు పళ్ళు, వీటన్నిటినీ కూడా చెరువు అంటారు. వీటిని నేతితో పాటు అందులో వేస్తారు. వేసినప్పుడు ఏం చేస్తారు, ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ అనగానే ఈ నెయ్యి, ఈ పండో లేక అన్నమో లేక మరవరాలో అటుకులో ఇలాంటి ఆహార పదార్థం ఈ నేతితో పాటు అగ్నిలో పడి భస్మం అయిపోతుంది. భస్మం అయిపోగానే అందులోంచి ఒక పొగ బయటకు వస్తుంది, సన్నని పొగ. ఇది కన్ను మూసి తెరిచేలోపు ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది. ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడి నాలుక మీద సన్నని అమృతపు బిందువుగా పడిపోతుంది, ఏ డ్రాప్ ఆఫ్ అమృత. ఈ బిందువు నాలుక మీద పడగానే ఇంద్రుడికి సంతృప్తి కలుగుతుంది, ఆకలి తీరుతుంది. వెంటనే ఆయన ఏమనుకుంటాడు, ఓహో వాసవి కన్వెన్షన్ సెంటర్లో
వాళ్ళంతా కలిసి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో ఇంద్రుడినైన నాకు కూడా ఆహారం వేశారు. ఈ ఆహారం అమృత రూపంలో నా నాలుక మీద పడింది, నా ఆకలి తీరింది, కాబట్టి ఇక మీదట వాళ్ళకి శుభం కలిగిద్దాము అనుకుంటాడు. వాళ్ళకి వ్యవసాయానికి కావలసిన నీరు ఇస్తాడు, పశువులని రక్షించడానికి కావలసినటువంటి గడ్డి మొదలైనవి ఇస్తాడు, గృహాలు నిర్మాణం అయ్యేలా చేస్తాడు. కారణం ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. తూర్పు దిక్కుని వాస్తు అంటారు. ప్రాచి లేక ప్రాక్కు లేకపోతే పూర్వ లేక వాస్తు, ఈ శబ్దములన్నీ తూర్పు దిక్కు. కాబట్టి తూర్పు దిక్కునకు అధిపతి గనక వాస్తు పురుష, వాస్తోష్పతి, ప్రాక్పతి, ఇంద్ర, పూర్వపతి అని ఇంద్రుడికి పేర్లు. కాబట్టి నిజానికి వాస్తు పురుషుడంటే ఇంద్రుడే. ఇప్పుడు ఇంద్రుడికి సంతోషం కలిగితే ఆయన మన ఇంట్లో ఉన్నటువంటి గ్రహదోషాలు, ఈ విఘ్న దోషాలు అన్నీ తొలగిస్తాడు తప్పక. అందువల్లే యజ్ఞం జరగాలి. యజ్ఞంలో అష్టదిక్పాలకులకి కూడా వరుసగా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే అష్టదిక్పాలకులకి సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు అని పిలువబడే నవ గ్రహాలకి, పైన దిక్పాతిని ఊర్ధ దిక్పతి అంటారు. అలాగే అధో దిక్పాలకులు వీళ్ళకి, త్రిమూర్తులకి, అమ్మలకి అందరికీ యజ్ఞంలో భాగాలు ఇవ్వాలి. ఇచ్చి తీరవలసినదే. అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. నాయన, మనం బృందావనంలో అడవిలో ఉంటున్నాం, మనకి ప్రధాన వృత్తి గోపాలన. గోపాలన సాగాలంటే ఇంద్రాది దేవతల అనుగ్రహం కావాలి, వర్షాలు ఉండాలి, గడ్డి బాగా రావాలి. అందుకని ఇప్పుడు మేము యజ్ఞం చేస్తున్నాం. నువ్వు పుట్టాక యజ్ఞం చేయలేదు. ఒకప్పుడెప్పుడో 8 ఏళ్ల క్రితం చేశాం. ఇప్పుడు నువ్వు పుట్టాక 7 ఏళ్ల తర్వాత మళ్ళీ యజ్ఞం చేయాలనుకుంటున్నాం. ఈ యజ్ఞం చేస్తే మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేనుగణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆనందం కలుగుతుంది. ఇంద్రుడు ఆనందిస్తే సకాలంలో వర్షాలు కురుస్తాయి. పంటలు చేతికొచ్చేటప్పుడు తుఫానులు రావు. పంటలు చేతికొస్తే మనం హాయిగా బ్రతకచ్చు. గడ్డి కూడా బాగా పెరుగుతుంది. ఈ కసవు మేసి ఆవులు బతుకుతాయి. అప్పుడేమవుతుంది? ధేనువులు బ్రతికెనేనియు మానదు ఘనమైన పాడి మందలగలుగున్, నోనముగ పాడి కలిగిన మానవులును స్వరలు తనిసి మనుదురు పుత్ర. ఆవులు బాగా పెరిగితే మంచి పాలిస్తాయి. చిక్కని చక్కని పాలు పితుక్కుని వాటిని మనం తాగుతాం, కాచుకుంటాం, తోడు పెడతాం, పెరుగు అవుతుంది, పెరుగులోంచి వెన్న వస్తుంది, వెన్నలోంచి నెయ్యి వస్తుంది. ఆ నెయ్యిలో మళ్ళీ కొంత భాగం దేవతలకు ఇస్తాం. ఈ విధంగా దేవతలకి మనం ఇస్తే దేవతలు మనకిస్తారు. ఈ ఇచ్చి పుచ్చుకునేటటువంటి సంప్రదాయం వేదములు మనకిచ్చాయి. కాబట్టి యజ్ఞం జరగాలి అనగానే కృష్ణుడు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. నిజానికి ఇంద్రయాగం శాస్త్రమే, సమ్మతమే. కానీ ఈ మధ్యన ఇంద్రుడికి కూడా అహంకారం పెరిగింది టండోయ్. అసలు అహంకారం లేనివాడు ఎవడు ఉంటాడులేండి, ఏదో మీలాంటి పుణ్యాత్ములు తప్ప. మీరు ఎంతో పుణ్యాత్ములు కాబట్టి ఎంత పొగిడినా మీలో అహంకారం రాదు, వినయమే ఉంటుంది. అందుకే సాక్ష్యం కింద కూర్చుని పురాణం వినడమే. ఇప్పుడు అందరూ కిందకి దెక్కండి. మళ్ళీ పైన కూర్చున్నా మనస్సులో వినయం ఉంటుంది. ఇప్పుడు అశ్వత్థనారాయణ గారికి 80 ఏళ్ళు వచ్చాయండి. 80. ఆయన ఆ వయసులో కింద కూర్చుంటే ఏం బాగుంటుంది? అశ్వత్థనారాయణ గారు అంటే ఎప్పుడో 2000 సంవత్సరంలో, నేటికి 25 ఏళ్ల క్రితం భాగవత్ సప్తాహం చేయించారు ఇక్కడ బెంగళూరులో. యాదాళం అశ్వత్థనారాయణ గారి ఆతిథ్యం చాలా గొప్పది. మహానుభావుడు ఆయన. ఇంకా అలాగే శ్రద్ధగా ఉంటున్నారు. ఎంత భక్తో ఎన్నో చోట్లకు వచ్చారు. తర్వాత వాళ్ళది సొంతూరు ఒకప్పుడు కదిరిలో కూడా భాగవత్ సప్తాహం చేయించారు. ఆయన పిల్లలందరూ నా దగ్గర మంత్రోపదేశం పొందారు, ఆయన కోడళ్లతో సహితంగా. ఈ విధంగా ఆయన వంశమే గురు పరంపరలో నడుస్తున్నటువంటిది. ఈ వయసులో కింద కూర్చుంటారు, ఒకప్పుడు కూర్చున్నారు ఆయన. ఆయన మీలాగే కింద కూర్చున్నారు. ఆయన 90 ఏళ్ల బాలుడు గనక కింద కూర్చోవడం న్యాయం కాదు. మీరంటే 16 ఏళ్ల ముసలాళ్ళు గనక పైన కూర్చోవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ
వినయము అంత తేలిగ్గా మహాత్ములు విడిచిపెట్టరు. ఇక కొంతమంది ఉంటారు, కొంత పదవి రాగానే అహంకారం వస్తుంది. ఇంద్రుడికి కూడా ఈ మధ్యన అహంకారం వచ్చి నేనే అందరికంటే గొప్పవాడిని, ఈ కుర్రాడు కృష్ణుడిని అందరూ పూజిస్తున్నారు ఏమిటి అనుకున్నట్ట. అందుకని ఈతనికి ఈ పదవి వల్ల వచ్చిన అహంకారం తొలగించాలి అని కృష్ణుడు సంకల్పించాడు. అందుకని ఏమన్నాడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారితో, నాన్న మనం అడవిలో ఉంటున్నాం, అడవిలో ఉంటున్న మనకి ఒకడు అధిపతి ఏమిటి, ఇక్కడ చెట్లే మన దేవతలు, ఈ కొండలే మన దేవతలు, ఆ పైన ఉన్న ఇంద్రుడికి యజ్ఞం చెయ్యవలసిన అవసరం లేదు, ఆహారం పెట్టవలసిన అవసరం లేదు, కాబట్టి ఆ యాగం ఆపేయండి. ఈ గోవర్ధన పర్వతం మనకి ఎన్నో రకాలుగా సాయపడుతోంది, ఇక్కడున్న చెట్లు సాయపడుతున్నాయి, కాబట్టి మనం గోవర్ధన పర్వత యాగం చేద్దాం, ఈ యాగం ఈ కొండకి చేద్దాం. దాంతోపాటుగా బ్రాహ్మణోత్తములు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, వాళ్ళందరికీ అన్నం పెడదాం, పురాణాలు ఏర్పాటు చేద్దాం. అధమ చండాల సునక సంహతికి తెగిన భక్ష్యములు తెండు కసవులు పశులకిండు అన్నాడు ఆయన. పాపం ఎక్కడెక్కడో తిండి తిప్పలు లేకుండా ఉన్న అధములకి చండాలురికి వీళ్ళకి భోజనాలు పెడదాం, మంచి మంచి పిండి వంటలతో భోజనం పెడదాం, లడ్డూలు పెడదాం, చక్కెర పొంగలు పెడదాం, పులిహార పెడదాం, కట్టు పొంగలు పెడదాం, దధ్యోదనం పెడదాం, మంచి మంచి నేతి భోజనాలు పెడదాం, పెరుగులు వేద్దాం, మేగడలు వేద్దాం. లోగడ మేగడాన్ని తినేవారు, ఇప్పుడు దిక్మాలకి మేగడ పట్టలేదు, ఎవరిని చూసినా కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది? శుభ్రంగా ఆవు పెరుగు గడ్డ పెరుగు వేసుకుని మేగడ వేసుకుని నెయ్యి వేసుకుని ఇక్కడ నుంచి బన్నేరు ఘట్ట దాకా నడిస్తే సన్నగా అయిపోతారు. లోపలికి రావడానికి కూడా రోప్వే, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి రోప్వే వేసుకొస్తే అవుతున్నప్పుడు అప్పుడు పొట్ట చెత్త పొట్టలా తయారవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలన్నమాట, నాతో పాటు రోజు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి తిరుపతి దాకా నడిచేద్దాం, అప్పుడు వారం తర్వాత ఎలా ఉంటారు, నాలాగే అయిపోతారు. అందువల్ల ఎప్పుడైనా సరే తినండి శుభ్రంగా, నెయ్యి పోసుకోండి శుభ్రంగా. అసలు నెయ్యి పోసుకోకపోతే వాడు మనిషా కాదు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. మంచి ఆవు నెయ్యి వేసుకొని శుభ్రంగా తినాలండి. కలియుగంలో తినలేక ఏడుస్తున్నారు. కానీ అసలు ఒక సామెత కూడా ఉంది తెలుసా, ఇద్దరున్నారట, ఒకళ్ళు నెయ్యి వేస్తే మండుతారు, ఒకళ్ళు నెయ్యి వేయకపోతే మండుతారు. అందులో ఒక ఆయన అగ్నిహోత్రుడు, అగ్నిలో నెయ్యి పొయ్యండి భగ్గున మండుతాడు. రెండోవాడు బ్రాహ్మడు, అన్నంలో నెయ్యి వేయకపోతే మండిపోతాట, నెయ్యి వేయో అని నేను అన్నది. ఇది కూడా వ్యాసుడే అన్నాడు. కాబట్టి శుభ్రంగా తిని నడవాలి, నడవకుండా వ్యాయామం లేకుండా అలా పడుంటే ఉపయోగం ఉంది. సరే, అందువల్ల ఏమన్నాడు ఆయన, అందరికీ మంచి భోజనాలు పెడదాం, నెయ్యి పోద్దాం అనగా కృష్ణుడు ఏం చెబితే అదే చేస్తారు కనుక వాళ్ళు అలాగే అన్నారు. ఇప్పుడు ఇంద్రయాగమునకు పెట్టిన ముహూర్తంలో గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ గోవర్ధన యాగం చేశారు వాళ్ళు. పెద్ద యాగగుండం పెట్టి అందులో గోవర్ధన గిరయే స్వాహ అన్నారు. పాప ఆ పూట ఇంద్రుడు అన్నట్ట వాళ్ళ ఆవిడతో, శచీదేవితో, శచి ఈ పూట మన ఇంట్లో వంట చేయొద్దు, కుక్కర పెట్టద్దు, భోజనాలు వద్దు, ఇక్కడ ఇంద్రయాగం చేస్తున్నారు, మంచి పిండి వంటలతో భోజనం పెడతారు బృందావనంలో, అందువల్ల మనందరం అన్నీ మానేసి అక్కడికి వెడదాం అనగానే ఆవిడంది, ఎందుకో నాకు కొంచెం కుడికన్ను అదురుతోందండి, వాళ్ళు భోజనం పెడితే పెట్టారులేండి, కుక్కర్ పెట్టినా అంది, పోనీ కనీసం అన్నమైనా పెట్టినా అంది. అబ్బాయి అక్కర్లేదు అన్నాడు ఆయన. ఇవాళ మీరు అదృష్టవంతులు, కన్వెన్షన్ సెంటర్లో వెళ్ళేటప్పుడు మీకు బాగా భోజనాలు కూడా పెడతారేమో అదృష్టం బాగుంటే, లేదా ఎందుకైనా మంచిది కాస్త కుక్కర్ వేసుకురావచ్చు. సరే, ఏది ఏమైనా ఇదో పక్కన పెడితే ఆవిడ చెప్పిన మాట వినిపించుకోకుండా మనందరం ఇక్కడికి వెడదాం, ఈ గోపాలకులు యజ్ఞంలో వేసి ఆహారం తిందామని ఆకాశంలో నిలబడ్డాడు ఆయన. ఏనుగు మీద ఎక్కి కూర్చుని భార్యతో పాటు దిక్పాలకులతో పాటు పైగా. పోనీ ఆయనంటే వండుకోలేదనుకోండి, అగ్ని, యముడ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన మీరు కూడా రెండంటే వాళ్ళు అన్నారు, ఈ పూట మాకు అనుమానంగానే ఉంది, నీతో పాటు మాకు కూడా భోజనాలు ఉండవేమో అన్నారట. ఏం పర్వాలేదు అన్నాడు ఆయన. యాగం మొదలయ్యింది, గణపతికి యాగం అయ్యింది, నవగ్రహాలకి యాగం జరిగింది, అందరికీ దొరుకుతోంది. కానీ ఎక్కడా ఇంద్రాయ స్వాహ లేదు. బహుశా అన్నీ అయిపోయాక ఆఖరణ మనకి చేస్తారేమో అన్నాడు ఇంద్రుడు. అప్పుడు కూడా అంది వాళ్ళ ఆవిడ, ఏమండో ఈ వాటం చూస్తే ఈ పూట మనకేమీ సాపాటు లేదు, వెళ్ళిపోదామంటే కంగారు పడకు, చివరిదాకా చూద్దాం, వెయిట్ అండ్ సీ అన్నాడు. పైగా ఆయనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు, అందుకని ఎదురు చూద్దాం అన్నాడు. చిట్ట చివరికి పూర్ణాహుతి కూడా అయిపోయింది. ఎక్కడా ఇంద్రుడి పేరు లేదు, దిక్పాలకుల పేరు లేదు. అప్పుడు శచీదేవి అని నవ్వింది. నేను చెప్పానా కుక్కర్ పెడదామంటే వద్దు వద్దన్నారు,
మనకి భోజనాలు లేవు, ఈ యజ్ఞంలో మనకి భాగం లేదనగానే భగ మండిపోయాడు అతడు. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే తన యజ్ఞము చెయ్యకపోవటం, తనకు ఆహారం పెట్టకపోవటం కాదు, వాళ్ళ ఆవిడ నవ్వింది. పైగా అత్తగారు కొట్టినందుకు కాదు, తోడి కోడలు తిప్పినందుకు బాధ కలుగుతుందని ఒక శాస్త్రం అంట. ఈలోపు ఇక్కడ గోపాలకులు మొత్తం యజ్ఞం పూర్తి చేసుకున్నాక, కృష్ణ ఇక నైవేద్యం పెడదామా అన్నారు గోపాలకులు. ఆ పూట కొన్ని వేల పిండి వంటలు తెచ్చారండోయ్, అన్ని తీపి పదార్థాలే, అన్ని స్వీట్లు. ఇప్పటికి కూడా గోవర్ధనోత్సవం అని దొరుకుతుంది బృందావనంలో, కొండ చుట్టూతా పెడతారు, కొన్ని లక్షల తీపి పదార్థాలు పెడతారు, తినాలి. కానీ ఇప్పుడు కలియుగంలో తినేవాడు ఎవడున్నాడు? ఎవరిని అడిగితే మా లోపలే ఉందండి షుగర్ ఫ్యాక్టరీ, అన్నం మొదలెట్టారు. కానీ పూర్వకాలంలో తీపి బాగా తినేవారు. ఆ తీపి పదార్థాలు నివేదన చేస్తున్నారు. ఇప్పుడు ఈ నైవేద్యంలో అయినా మనకు వాటా వస్తుందేమో అనుకున్నాడు ఆయన. కానీ వాళ్ళు ఏం చేశారు? గోవర్ధనగిరికే స్వాహాకారం చెప్పారు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ అంటూ మొదలెట్టి గోవర్ధన పర్వతానికి సమర్పించారు. అప్పుడు జరిగిందండో తమాషా. హఠాత్తుగా గోవర్ధన పర్వతం మీద నుంచి ఒక దివ్యమంగళ రూపం పైకొచ్చింది. ఆ దివ్యమంగళ రూపం ఎలా ఉంది? అనేక పాదములతో ఉన్నది, అనేక నేత్రములతో, అనేకములైన హస్తాలతో, ఆభరణాలతో ఉన్నది. పోతన గారు భాగవతంలో అద్భుతమైన గద్యం రాశారు అక్కడ. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠ సోత్ర కటి సోత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబుగంధరుండును పాలనాసాదర వదన కర్ణుండును నీల నేరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండునుడయ్యొప్పున పురుషోత్తమునిగాంచి అని. ఆ స్వామివారి దివ్యమంగళం అన్ని శుభలక్షణములతో ఉన్నది. అందంగా ముక్కుంది, కళ్ళు తీర్చిదిద్దినట్టున్నాయి, మంచి అద్భుతమైన జుట్టు, వేల చేతులు, వేలాది పాదాలు, వేల శిరస్సులు, శిరస్సుల మీద కిరీటాలు, చెవులకు మొసలి ఆకారంలో ఉన్న కుండలాలు ఉన్నాయి. మొసలిని సంస్కృతంలో మకరం అంటారు గనక మకర కుండలాలు అన్నమాట అవి. మెడలో కౌస్తుభమణి, ఓ పక్కన శ్రీవత్సం అనే లాంఛనం, ఇటువంటి శుభలక్షణములతో గోవర్ధన పర్వతం మీద ఒక దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఈ గోపాలకులు నైవేద్యం పెట్టగానే ఆ నైవేద్యాల్లో ఒక్కొక్క మధుర పదార్థం తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అంటే 1,00,000 కాజాలు పెడితే 1,00,000 ఆయన తినలేదు, ఒకటే తిన్నాడు. మళ్ళీ అన్నీ తినేస్తే వీళ్ళకి ప్రసాదం ఉండదు కదా, అందుకని నిజంగా ఆయన తినడం మొదలెడితే మనం ఇవ్వగలమా? అన్ని తీపి పదార్థాల్లోంచి కొంచెం కొంచెం తిన్నాడు. అందరినీ ఆశీర్వదించాడు, అదృశ్యమైపోయాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? చూచారా, ఎన్నాళ్లుగా మీరు ఇంద్రుడికి యజ్ఞం చేశారు, కానీ ఒక్కనాడైనా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడా? మనం ఇచ్చిన నైవేద్యం తిన్నాడా? ఈ గోవర్ధన పర్వతం మనం పూజించగానే, నైవేద్యం పెట్టగానే దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యి మనం పెట్టినది తిన్నది. ఇదా భక్త కామధేనువు ఆతడా? అందువల్ల మనం ఇక మీద ఈ గోవర్ధనాన్నే పూజిద్దాం. వినుడి శైలము కామరూపీ కలులల్ వేధిల్చు ఆజ్యాన్నముల్ మనమొప్పిల్చిన నాకరిల్చే మనలల్ మన్నిల్చె చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసే అనుచుల్ వనజాక్షుండు నమస్కరిల్చె గిరికిల్ వందారు మందారుడై. ఈ కొండ కామరూపి అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. కొండ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మన కోసం దివ్య మంగళ రూపంతో దర్శనమిచ్చింది. దుర్మార్గుల్ని శిక్షిస్తుంది, పుణ్యాత్ముల్ని రక్షిస్తుంది. మనం నేతితో తయారు చేసిన ఆహార పదార్థములు పెడితే తిన్నది ప్రసాదం మనకిచ్చింది, మనల్ని అనుగ్రహించింది, మన మీద ప్రేమ చూపించింది. కాబట్టి మీరంతా నాతో పాటు ఈ కొండకి నమస్కరించండి అని శ్రీకృష్ణుడు ఆ కొండ మీద కనబడిన రూపానికి నమస్కరించాడు. నిజానికి అది కొండ, ఆ కొండ మీద కనబడినది ఆయనే. కొండ కింద ఉండి కృష్ణుడి రూపంలో వీళ్ళ చేత యజ్ఞం చేయించింది ఈయనే. తన రూపంతో తనను తానే ఆశీర్వదిస్తున్నాడు అక్కడ.
తన రూపానికి తానే కృష్ణ రూపంలో నమస్కరించాడు. పిల్లలతో కలిపి కృష్ణుడు ఆ గిరికి నమస్కరించాడు. అందుకే కృష్ణుడు ఏమంటారు, వందారు మందారుడు అన్నారు. వందారు నమస్కరిస్తున్న వారికి, మందారహ అంటే కల్పవృక్షం వంటివాడు. కల్పవృక్షం నమస్కారం చేయగానే మన కోరికలు తీరుస్తుంది. పరమాత్ముడు కూడా ఒక్క నమస్కారం చేస్తే ఆ క్షణం నుంచి సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడు. అందుకని ఆయనకి వందారు మందారుడు, నమస్కరించు వారి కోరికలు తీర్చే కల్పవృక్షము వంటివాడు అన్నారు. ఆ తర్వాత ఆ రూపం అదృశ్యమైపోయింది. ఇక వీళ్ళంతా గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ కూడా చేసి ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇళ్ళకి వెళ్ళిపోయాక మాత్రం శచీదేవి నమ్మింది. ఆఖరి ప్రయత్నం కూడా పూర్తయిందిగా. నైవేద్యములు కూడా గోవర్ధన పర్వతానికి పెట్టారు, మీకేం పెట్టలేదు, మిగిలినది వాళ్లే తిన్నారు. ఇక మిగిలింది అక్కడ ఆకులు ఏమన్నా శుభ్రం చేద్దామా అన్నట్టుగా చూసింది. ఇక ఆయన ఆగ్రహోదగ్రుడైపోయాడు ఇంద్రుడు. ఈ గోపాలకులకి ఎంత కవరం, ఎంత మదం కాకపోతే నా యజ్ఞం ఆపుతారా అని వెంటనే ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడి లోకంలో కొన్ని మేఘములు ఉన్నాయి. ఆ మేఘములను పుష్కలావర్తకము, సంవర్తకము అని పిలుస్తారు. అందులో ఈ సంవర్తక మేఘాలు ఉన్నాయే, ప్రపంచ ప్రళయకాలంలో భూమిని ఆవరించి 100 సంవత్సరములు వర్షం కురిపిస్తాయి ఏకధాటిన. అవి సాధారణంగా ఇంద్రుడు వదలడు. అవి ఎప్పుడెప్పుడు వదులుతాడు? పాపం పెరిగినప్పుడు 7-8 రోజులు తుఫాన్ రూపంలో వర్షాలు ముంచెత్తడానికి పంపుతాడు. సరదాగా మాత్రం పంపడు. అటువంటి మేఘముల దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆ మేఘములను ఒక మంత్రం చదివితే కదలకుండా పడుంటాయి, ఇంకో మంత్రం చదివితే బయలుదేరతాయి. అంటే వాటికి సంఖ్యళ్ళు మంత్రములతో వేస్తారన్నమాట. ఒక్కొక్కప్పుడు ఇంద్రుడు కోపం వచ్చిందనుకోండి, ఆ మంత్రం చదివి మీకు విముక్తి కలిగించాను, ఫలానా ఊరి మీద పడండి, మొత్తం కొట్టేయండి అంటాడు. అప్పుడు వెళ్ళి ఆ ఊరంతా వర్షంతో ధ్వంసం చేసేస్తాయి, ఊళ్ళు కొట్టుకుపోతాయి, ఇళ్ళు కూలిపోతాయి. అంతటి భయంకరమైన మేఘాలవి. ఆ మేఘముల దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు ఇంద్రుడు. వెళ్ళామన్నాడు, పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువిన అభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదళన క్రీడా సమారంభ దుర్భరదంభోళిదరుల్ పురందరు ననుల్ పాటిల్చి వీటింపక అగ్గిరికిల్ పూజలు చేసిపోయిరిదెపో కృష్ణుండు ప్రేరేపగల్ ఉజ్జత్సంపద నమ్మి నందతనయోద్యోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమనిరీ మర్త్యుల్వడిన్ మీరు మీ విద్యుద్వల్లులగప్పి గర్జనములన్ వేధించి గోవత్సముల్ సద్యో మృత్యువు పొంద రాల్గురియుడి శౌర్యం భవార్యంబుగన్. ఈ మధ్యకాలంలో కృష్ణుడు పుట్టాక మొత్తం బృందావన వాసులందరికీ సంపదలు పెరిగాయి, ఆవులు పెరిగాయి, ధనాలు పెరిగాయి, ఆహార పదార్థాలు పెరిగాయి. బాగా పెరుగులు తాగి, నెయ్యి తాగి వీళ్ళంతా కొవ్వెక్కారు. కొవ్వెక్కి ఈ గోపాలకులు నేనంటే లెక్క లేకుండా ఉన్నారు. ఒకప్పుడు నాకు ఇంద్రయాగం చేసేవారు, ఇప్పుడు యాగం మానేశారు. ఈ కృష్ణుడు చెప్పగా ఈ కృష్ణుడి యొక్క మాటలు నమ్మి దేవతలంటే భక్తి విడిచిపెట్టి నాస్తికవాదంతో నా యాగాన్ని ఆపుతారా వీళ్ళు? నా యజ్ఞం చేయకపోయినా పర్వాలేదు, నాకున్న బాధల్లా నా యాగం చెయ్యలేదని కాదు, కానీ గోవర్ధనానికి యాగం చెయ్యటం. ఈ గోవర్ధన పర్వతానికి పూర్వం రెక్కలుండేవి. ఈ గోవర్ధన పర్వతం పార్వతీదేవికి అన్నయ్య, ఇతడు హిమవంతుని కుమారుడు. ఒకప్పుడు రెక్కలతో పర్వతాలు ఎగురుతూ ఉంటే నేను వజ్రం పుచ్చుకుని ఈ పర్వతాల రెక్కలన్నీ పట్ట 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 నరికేశాను. అప్పుడు నా చేతిలో దెబ్బతిని రెక్కలు తెగి నేల మీద పడిపోయిన ఈ గోవర్ధన పర్వతం నా బానిస లాంటిది. దీనికి యజ్ఞం చేస్తారా? దీన్ని పూజిస్తారా? అసలు వజ్రాయుధదారిని లెక్క చెయ్యరా? కాబట్టి ఈ గోపాలకులందరినీ సర్వనాశనం చెయ్యాలి. వాళ్ళ ఆవులు, వాళ్ళ దూడలు, వాళ్ళ గృహాలు, వాళ్ళ ఆస్తులు ఒక్క పిసరు కూడా మిగలకూడదు, అందరినీ చంపేయాలి. డబ్బు పెరిగితే కొంతమందికి ఇలా మదం పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ వెర్రి వాళ్ళని చంపడానికి మీరేం చేస్తారు? తక్షణం వెళ్ళండి, తుఫాను గాలిని వెంట పెట్టుకెళ్ళండి, ప్రభంజనంతో కలిసి అక్కడికి వెళ్ళి మొత్తం బృందావనాన్ని ఆవరించండి. కేవలం బృందావనమే, మళ్ళీ మధురా నగరానికి వెళ్ళకూడదు, ఇంకో తోటికి వెళ్ళకూడదు.
ఆ కృష్ణుడి యొక్క పరివారం ఉన్న ఇళ్ళున్న చోట ఆవరించి 7 రోజుల పాటు రాత్రి పగలు అనే తేడా లేకుండా పిడుగులు కురిపించండి, వడగళ్ల వాన కురిపించండి, భయంకరమైన నీటిని ధారగా కురిపించండి, అందరినీ చంపేయండి. మొత్తం గోపాలకులు, గోవులు, దూడలు ఒక్కడు కూడా మిగలకూడదు. పైగట సద్యో మృత్యువు పొంద, తక్షణం చచ్చిపోవాలి. మీరు రాళ్లవాన కురిపించండి, జడివాన కురిపించండి, పిడుగులు కురిపించండి. ఎవడన్నా అడ్డొస్తే వజ్రంతో వాడు అంతం చూస్తాను అని వాటి సంకెళ్ళు తీసేశాడు ఆయన. మంత్రం చదివి సంకెళ్ళు విడిచిపెట్టాడు. ఐరావతం ఎక్కి వాటి వెంట బయలుదేరాడు. ఇక్కడ కూడా భాగవతంలో పద్యం బదులుగా గద్యం రాస్తే తప్ప ఈ బీభత్సాన్ని వర్ణించలేమనుకున్నారు పోతన గారు. ఒక అద్భుతమైన గద్యం రాశారు అక్కడ. ఇట్లు జంభవైరి సంరంభంబున దంభోళి జడిపించి బెంకంపున శంకెంపక కింకతోడ సంఖ్యలు లూడ్పించిన మహానిల ప్రేరితంబులయి నందుని మందమీద అమోఘంబులైన మేఘంబులు మహౌఘంబులై చండగతిం ప్రచండ మండలంబు గప్పి దివి నిండి దిశలావరించి రోదోంతరాళంబు నిరంతర నీరంతర నివిడాంధకార బంధురంబుగా బలిభంజన ద్వితీయ పాద పల్లవ భగ్నంబైన బ్రహ్మాండంబు చిల్లుల దల్లించి త్వరగు బహిస్సముద్ర సలిల ధారల నిర్జరంబుల వడువున ఎడతెగక త్వరంబులైన నేరధారలు కురియుచూ శిలల వర్షించుచూ విలయకాల విద్యుల్లత విలోకనంబున రెమ్మలుగొని సొంబలు ఓవుచున్న లేగలును లేగలమూతులకు నడ్డంబులిడి ప్రళయకాల భైరవ భేరీ భాంకార హుంకారాది శబ్దంబుల చెవులు డిందుబడి గోపిక కఠిన కుచ కలశంబుల మడువున ఎడతెగక త్వరంబులైన నేరధారల ఉసులుబడు పసి వాండ్రును నష్టంబైన గో ఘోష శబ్దంబులను చూచి వృద్ధాది జనులు రక్ష రక్షేతి శబ్దంబుల పుండరీకాక్షు చేరి ఇట్లని నుతించిరి. ఇలా భాగవతంలో పేరాలకి పేరాలు ఉన్నాయి. ఊరికే నేను చదివినప్పుడు చప్పట్లు కొట్టడం కాకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇక్కడ ప్రవచనానికి వచ్చేసరికి మీరు కూడా అప్పచెప్పాలి. అలా అప్పచెపితే మీ అందరికీ తలకో పుష్పం ఇస్తాం. వీళ్ళు చాలా మంచివాళ్ళు. మన హరిప్రసాద్ వరద గారికి చెప్పి ఒక్కొక్క గద్యం అప్పచెప్పిన వాడికి ఒక్కొక్క స్వీట్ పెట్టిస్తాం. నేను పెట్టిన స్వీట్ తింటే షుగర్ రాదు, ఉన్న షుగర్ పోతుంది. అందువల్ల గ్యారంటీగా మీరందరూ కూడా వచ్చే సంవత్సరానికి కంఠస్థం చేస్తారని భావిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఇంద్రుడు ఒక్కసారి తన చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని జడిపించి సంకెళ్ళు విడిచిపెట్టగానే భయంకరమైన మేఘములు, నల్లని మేఘములు ఘుమఘుమ శబ్దం చేసుకుంటూ ఈ నందుని మంద మీద బృందావనం మీద ఆవరించాయి. ఏకధాటిన 7 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా, ఎడతెరిపి లేకుండా ఏనుగులు తమ తొండములతో నీళ్లు విడిచిపెడుతున్నాయా లేక కుండతో నీళ్లు దెంబరిస్తున్నారా అన్నట్టుగా వర్షం కురిపించాయి. ఇంకో చమత్కారం చెప్పారు. పూర్వం బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వెళ్ళాడు. 3 అడుగులు పుచ్చుకున్నాడు. అందులో 1 అడుగుతో నేలని, ఇంకో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాడు. అప్పుడు ఆయన ఒక కాలితో ఆకాశాన్ని తన్నితే ఆకాశం ఆ దెబ్బకి పగిలిపోయిందేమో, చిల్లులు పడిందేమో, ఆ చిల్లుల్లోంచి నీరు కారుతోందేమో అన్నట్టుగా ఉందిట. పాతకాలపు కొంపలు ఉంటాయి కొన్ని కొంపలు. ఎప్పుడో మాంధాత కాలం నాటి స్లాబు, లేకపోతే ఇక్ష్వాకుల కాలం నాటి పెంకుటిళ్ళు. ఆ ఇంట్లో మనం పడవ గొడుగు వేసుకు తిరగచ్చు వర్షాకాలంలో. చిల్లులు పడిపోయి నీళ్లు కారుతూ ఉంటాయి. ఆ కొంపలు మాకు బాగా తెలుసు. అలాగా కాలితో ఆకాశాన్ని తన్నితే ఆ దెబ్బకి భగ్నమైపోయిన బ్రహ్మాండం అంతా చిల్లులు పడిపోయి ఇలా వర్షం కురిపిస్తోందేమో, లేకపోతే ఎంత వర్షం కురుస్తుందో అన్నట్టుందిట ఆ వర్షం. ఆ వర్షముతో పాటుగా పిడుగులు పడ్డాయి, వడగళ్ళు పడిపోయాయి, మెరుపు తీగలు, ఆ మెరుపు తీగల కాంతి బేభత్సం సృష్టించింది. మొత్తం బృందావనంలో ఇళ్ళు కొట్టుకుపోయాయి, పశువుల పాకలు కొట్టుకుపోయాయి, మనుషులంతా కొట్టుకుపోతున్నారు నీళ్లలో. ఎవరెక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. ఏది గొయ్యో, ఏది నుయ్యో, ఏది మెట్టో, ఏది గొట్టో తెలియకుండా పోయింది. పాపం ఆడవాళ్ళల్లో బాలింతరాళ్ళు ఉన్నారు. ఆ బాలింతరాళ్ళు పిల్లలు తడిసిపోతూ ఉంటే వెంటనే కొంగుల కింద దాచుకుని అతి కష్టం మీద కొంగులు కప్పి కాపాడుతున్నారు. ఇప్పుడు పాపం ఆడ మగ అంతా కూడా కృష్ణ కృష్ణ మాకు కళ్ళు కనిపించట్లేదు, మేము చచ్చిపోతున్నాం, ఇంతసేపు బతికామంటే అది నీ అనుగ్రహం, లేకపోతే ఈ వానకి ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం, అయ్యో రక్షించు రక్షించు పుండరీకాక్ష రక్ష రక్ష అన్నారు. అక్కట వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ, నీవెక్కడ నుంటి వింత తడవేల సహించితి, నీ పదాబ్జముల్ దిక్కుగనున్న మమ్ము అతిదీనులా, ఇట్లు
గ్రక్కున కావకిట్లునికి కారుణికోత్తమ నీకు పాడియే. కృష్ణ, ఈ వానతో మొత్తం బృందావనం నాశనం అయిపోయింది, ఇళ్ళన్నీ చెల్లాచెదరైపోయాయి, ఇదంతా పెద్ద సముద్రం అయిపోయింది, మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. నీ పాదాలే దిక్కు మాకు. ఎంతకాలం మా కృష్ణుడున్నాడు, ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన రక్షిస్తాడు, మాకు కష్టం ఉండదు అనుకున్నాం. కానీ నువ్వు చూస్తూ ఉండగా ఇంద్రుడు ఆగ్రహించాడు, ఈ వర్షం కురిపిస్తున్నాడు. తన యాగమును నీవాపావని, నీ మాట విని మేం గోవర్ధన పర్వతాన్ని పూజించామని ఆగ్రహించి ఇంద్రుడు కురిపిస్తున్న వాన ఇది. మేము చచ్చిపోయేటట్టున్నాం, నువ్వు తక్షణం రక్షించకుండా ఉంటావా? నువ్వు కరుణాస్వరూపుడివే, రక్షించవా? ఈ యురుములు, ఈ మెరుపులు, ఈ అశని విఘోషణములు, ఈ జలధారల్ నీయాన తొల్లి ఎరుగము కూయాలింపంగదయ్య గుణరత్న నిధి. వాళ్ళు ఎంత బాధపడ్డారో పాపం. ఈ ఉరుములు, ఈ మెరుపు తీగలు, ఈ పిడుగుపాట్లు, ఈ భయంకరమైన నీటి ధార మేము ఎన్నాళ్ళుగా ఎరగం. ఈ మాట అంటున్నది చిన్నపిల్లలు కాదు, 150 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, అందులో 100 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఉపనందుడి వయస్సు 125 ఏళ్ళు అప్పటికి. అతను ఏమన్నాడో తెలుసా? నా వయస్సు 125 ఏళ్ళు, ఇన్నేళ్లలో ఇటువంటి తుఫాను నేను చూడలేదు, ఇటువంటి వర్షం, ఈ బీభత్సం చూడలేదు, మా మరాలించు కృష్ణ గోవింద అన్నారు. అప్పుడు కృష్ణుడు, ఓహో ఇది ఇంద్రుడి పని, అంటే కింద పడి చచ్చిపోతాడు అతడు. అతన్ని పదభ్రష్టుని చేయటం నా అభీప్సితం కాదు, అతని అహంకారం తగ్గాలి తప్ప అతన్ని పాడు చేయకూడదని భావించి వెంటనే తన మహామహిమతో ఈ ఆవుల్ని, దూడల్ని, అక్కడ ఉన్నటువంటి గోవులతో పాటు గోపాలకులని, గోపికలని అందరినీ కేవలం కన్ను మూసి తెరిచేలోపు గోవర్ధన పర్వతం దగ్గరికి తీసుకొచ్చాడు. గోవర్ధన పర్వతాన్ని కుడి చేత్తో అలా పెకలించి పైకెత్తాడు. మీరు సినిమాల్లో చూసినట్టుగా చేతి వేలుతో ఎత్తారని దుట్టి అబద్ధం. భాగవతంలో చేతితో ఎత్తారని 3 సార్లు చెప్పాడు వ్యాసుడు. కరేణైకేనా అంటే ఒక చేతితో ఎత్తెను, అది కూడా దక్షిణ హస్తేన, కుడి చేతితో ఎత్తెను. అంతేగాని ఎడం చేత్తోట, చిటికెన వేలుతోట, గోరు చివరట వీడు చూసి వచ్చినట్టు ఏమీ చూడలేదు. భాగవతంలో ఒక చేతితో, అది కూడా కుడి చేతితో ఎత్తెను. సరదాగా పాటల్లో పాడుకుంటే పర్వాలేదు, గోవర్ధన పర్వతం గోడితో ఎత్తాడని, కానీ విషయం మాత్రం కుడి చేతితో ఎత్తాడు. ఆ కొండ పైకి ఎత్తాడు. ఎత్తి, నాయనలారా ఈ కొండని పెకలించి నా చేత్తో పైకెత్తాను, కింద గొయ్యి ఏర్పడింది, ఈ గోతిలో మీరు కూర్చోండి, నేను కొండని చేత్తో పట్టుకుంటాను కనుక ఒక్క చుక్క కూడా మీ మీద పడదు, లోపలికి నీరు రాదు, లోపల హాయిగా వెచ్చగా కూర్చోండి, మిమ్మల్ని రక్షిస్తాను అనగానే ఒక్కడూ లోపలికి వెళ్ళటం లేదు. అందరికీ భయమే, ఎందుకంటే కృష్ణుడి వయస్సు అప్పుడు 7 ఏళ్ళు. 7 ఏళ్ల కుర్రాడు కొండ ఎత్తాడు, పోనీ ఎత్తాడు అనుకుందాం. తీరా మనం ఆ గోతిలోకి వెళ్ళాక చెయ్యొనికి కొండ వదిలేశాడంటే అందరం అడుగున పచ్చడైపోతాం, సమాధి అయిపోతాం. బయట ఉంటే వర్షం దెబ్బ తగులుతుంది, కానీ లోపలుంటే అసలు మనుషులమే ఉండవని కొంచెం భయపడ్డారు. చూసారా ఎంత గురువుగారంటే నమ్మకం ఉన్నా, గురువుగారు మీరు అన్నీ చెప్పారండి కానీ అంటారు కొంతమంది అన్నమాట. జగద్గురుడు కృష్ణుడని వాళ్ళకి తెలుసు, ఆయన నమ్మారు. రోజు కృష్ణం వందే జగద్గురు అనేవారు వాళ్ళు కూడా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రోజు కృష్ణం వందే జగద్గురు అంటున్నా కొంచెం భయపడుతున్నారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, మీరేమీ భయపడవద్దు, నేను కేవలం వసుదేవసుతుణ్ణి కాదు, మిమ్మల్ని రక్షించడం కోసం అవతరించిన వాణ్ణి. ఈ కొండ మీ మీద పడుతుందనే దిగులుతో దీని కింద చేరి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏమాత్రమూ భయపడవద్దు. బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు శైర్యంపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంఖ్యంపగా బోలదు. ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలు అల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబుగల్.
ఇతడేమో బాలుడు, చిన్న పిల్లవాడు, కొండ పెద్దది, ఇంత బరువు మొయ్యలేడేమో అని భయపడి సందేహించి ఈ కొండ కింద చేరడానికి మీరు ఏమాత్రం వెరవకండి, మీకిదే అభయం ఇస్తున్నాను, నన్ను నమ్మండి, నేను మీకు అండగా ఉంటాను. ఈ కొండే కాదు, ఈ కొండలతో, గుట్టలతో, నదులతో, సముద్రంతో కూడిన భూమండలం వచ్చి నా మీద పడినా నా చెయ్యి అలా కనీసం కదలదన్నాడు ఆయన. ఎంత మంచి మాట అంటే ఇది, అల్లాడదు అన్నాడు ఏకంగా. అంటే కనీసం కొంచెం కూడా కదలదు, రవ్వంత కిక్కురు మంద కదలదు. నిశ్చింతగా మీరు ఈ క్రింద మీ బంధువులతో పశువులతో ఉండండి, మీకు రక్షణ భారం నాదనగానే సర్లే బయట తెచ్చేకంటే లోపలే ఉందాం, కృష్ణుడిని నమ్ముదాం అని అందరూ కిందకి చేరారు. 7 అహోరాత్రాలు కృష్ణుడు ఆ కొండ మోసాడు. 7 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా వర్షం కురుస్తూ ఉంటే ఈయన చేత్తో గొడుగు పట్టుకున్నట్టుగా కొండ పట్టుకునే ఉన్నాడు. కింద పిల్లలు వాళ్ళు అందరూ చేరారు. చిత్రం ఏంటంటే కృష్ణుడికి ఎదురుగుండా మీరు కూర్చుంటే మీకు కృష్ణుడి ముఖం కనపడుతుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నా చుట్టూ మీరు కూర్చున్నారు అనుకుందాం కాసేపు. ఎదురుగుండా ఉన్న వాళ్ళకి ఏం కనపడుతుంది? ముఖం. అదే వెనక కూర్చుంటే వీపు కనపడాలి. కానీ కృష్ణుడు అలా కొండ పట్టుకుంటే కృష్ణుడు చుట్టూ కూర్చున్నటువంటి ఆ గోపాలకుల్లో అందరికీ కృష్ణుడికి ఎదురుగుండా కూర్చున్నట్టే ఉందిట, అందరికీ కృష్ణుడి ముఖమే కనపడుతుంది. ఒక్కళ్ళకు కూడా వీపు చేతులు కనపడలేదు, అందరూ కృష్ణుడు చూస్తూనే ఉన్నారు, ఆనందంతో పరవశం పొందారు. ఈ 7 రోజులు మంచినీళ్లు తాగవలసిన అవసరం లేదు, క్షుత్తు లేదు, దాహం లేదు, అసలు కదలలేదు. పోనీ ఆకలి దప్పిక కాసేపు జయిస్తాం, కానీ మలమూత్రాలు అవి కూడా విసర్జించవలసిన అవసరం లేకుండా పోయిందిట. గట్టిగా 1.5 గంట ప్రయాణం చేసి రాగానే బాత్రూమ్ అని పరిగెడుతున్నారు మనవాళ్ళు. కానీ పరమాత్మని దివ్యానుగ్రహంతో ఏ అసౌకర్యము లేదు, హాయిగా కూర్చున్నారు వాళ్ళు. ఇంకా ఇంద్రుడు వర్షం కురిపించి విసిగిపోయి, అబ్బే 7 రోజులు కాదు కదా 14 రోజులు వర్షం కురిపించినా ఈ గోవర్ధన పర్వతం ఆయన పట్టుకునేటట్టు ఉన్నాడు, పిల్లలకి వాళ్ళకి ఏమీ అవడం లేదు అని విసిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణుడు తన మహిమతో ఆ వర్షం అంతా కురిసింది చల్లారగానే దాన్ని ఎండగట్టేశాడు. కేవలం చూపులతో ఈ బృందావన వాసుల ఇళ్ల ప్రాంతంలో ఉన్న నీరంతా బురదంతా పోయేలా చేశాడు. ఆ తర్వాత వరద తగ్గింది, వాన తగ్గింది, అందరూ కొండ నుంచి కిందకి రండి బయటికి అన్నాక అంతా బయటకు వచ్చాక ఆఖరణ కొండ మళ్ళీ యథాతథంగా పెట్టాడు. ఒకసారి చూసుకుని మరీ పెట్టాళ్ళండి, ఎందుకైనా మంచిది, అందరూ ఉన్నారో లేదో చూద్దాం అని అందరూ బయటకు వచ్చాక కొండ వదిలేశాడు ఆయన. కొండ యథాతథంగా అయిపోయింది, అసలు పీకినట్లేదు చేత్తో. ఆ తర్వాత వాళ్ళన్నారు, కృష్ణ వరద తగ్గింది, మా ఇళ్ళున్న చోట బురద కూడా తగ్గింది, కానీ ఇక్కడి నుంచి ఇల్లు దగ్గరికి నడిచి వెళ్ళే ఓపిక లేకుండా ఉంది, నీకు పుణ్యం ఉంటుంది, మా ఇళ్ళు నిలబెట్టి మమ్మల్ని అందరినీ అక్కడికి చేర్చు అన్నారు. అప్పుడు కృష్ణుడు, ముందు మీ ఇళ్ళు నిలబెడతాను, మీరందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు. అందరూ కళ్ళు మూశారు. ఇప్పుడు తెరవండి అన్నాడు. తెరవగానే చూస్తే ఈ కొండ దగ్గర ఉన్న వీళ్ళందరికీ వాళ్ళ ఇళ్ళు యథాతథంగా తయారయ్యి కనపడ్డాయిట. అంత పూర్వం వర్షానికి కూలిపోయాయి కదా, నేలంతా చదునైపోయింది. ఇప్పుడు కృష్ణానుగ్రహంతో మొత్తం ఇళ్ళన్నీ యథాతథంగా వచ్చాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు. కళ్ళు మూసుకోమన్నాడు ఆయన, కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ఎలా వచ్చాయి అనుకుంటూ ఉంటే అక్కడ ఒక కుర్రాడు ఉన్నాడు, ఇలాంటి వాడు అన్నాడు, నేను చూశానుగా అన్నట్ట. ఏం చూసామన్నారు వాళ్ళు. కృష్ణుడు మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమన్నాడు, మీరు కళ్ళు మూసుకుంటే నేను ఒక్కడనే ఇలా దొంగ చూపులు చూశాను. అప్పుడు కృష్ణుడు కుడి చెయ్యి ఇలా ఊపాడు. కుడి చెయ్యి ఊపగానే ఈ కూలిపోయిన ఇళ్ళు ఉన్న చోట అన్నీ ఇళ్ళు వచ్చాయి. చేతితో ఊపి ఇళ్ళు సృష్టించాడు, ఈయన గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు కృష్ణుడి మహిమ తెలిసింది కదా. 7 అహోరాత్రులు చేతితో గోవర్ధన పర్వతం ఎత్తాడు, కూలిపోయిన ఇళ్ళు కట్టించాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 5 మైళ్ళు వెళ్ళాలి, బన్నేరుగట్ట రోడ్డు అంత దూరం. అందుకని ఈ గొట్టిగెరే, ఈ పొట్టిగెరే, పొడుగ్గిరి ఇవన్నీ వెళ్ళలేమనుకుని, కృష్ణ నీ మహిమ మాకు అర్థమయ్యింది, మేము ఇంటికి కూడా వెళ్ళే ఓపిక లేకుండా ఉన్నాం, మమ్మల్ని అందరినీ మా ఇంట్లో దేబెట్టవా అన్నారు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు కళ్ళు మూసుకోండి అన్నాడు. ఆ తర్వాత కళ్ళు తెరవండి అన్నాడు. కళ్ళు తెరిచి చూస్తే ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళన్నీ అద్భుతంగా ఉన్నాయి, మన వాసవి కన్వెన్షన్ సెంటర్ లాగా అందంగా తయారైపోయాయి. అందరూ హాయిగా వాళ్ళ ఇళ్లలో ఉన్నారు.
కానీ ఇందాకటి వాడు ఉన్నాడు కదా, కృష్ణుడు కళ్ళు మూసుకుంటే ఇలా దొంగ చూపులు చూసినవాడు, వాడు ఇప్పుడు కూడా ఈసారి కృష్ణుడు ఏం చేస్తాడు అని దొంగ చూపులు చూశాడు. వాడు అక్కడే కొండ దగ్గర ఉండిపోయాట, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాడు ఏడుస్తూ ఈ కొండ దగ్గర నుంచి నడిచి వెళ్ళాడు. కాబట్టి గురువుగారు ఎప్పుడైనా ఏదైనా చెబితే అలా దొంగ చూపులు చూడకూడదు. నేను గదిలో ఉన్నాను రావద్దంటే వచ్చారా, అక్కడే పడి ఉంటారు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరికీ ఇళ్ళిచ్చి ఇళ్లలో చేరిస్తే అప్పుడు వాళ్ళంతా నందగోపకుమార ఎంత గొప్పవాడివి అని ప్రశంసించి నందుడి దగ్గరికి వెళ్ళి, ఓ నంద, నువ్వెంత మహానుభావుడివి, నీ కుమారుడు కళ్ళు తెరవని పసివాడై పూతనుని చంపాడు, తర్వాత శకటాసురుణ్ణి చంపాడు, తృణావర్తుడనే సుడిగాలి రూపంలో రాక్షసుణ్ణి చంపాడు, వత్సాసురుణ్ణి, అఘాసురుణ్ణి, బకాసురుణ్ణి చంపాడు, చెట్లు కూల్చాడు, ఎంతమందినో చంపాడు, కాళీయుణ్ణి వర్ధించాడు. ఇప్పుడు 7 ఏండ్ల బాలుడెక్కడ క్రీడన్ కరి తమ్మి ఎత్తు క్రియ ఎందరమున్ చోడ గిరి ఎత్తుటెక్కడ వేడుక ఒక చేత మాకు వెరగౌగాదే. 7 ఏళ్ల బాలుడెక్కడ, ఇంత కొండ, ఒక ఏనుగు తామర పువ్వు ఎత్తినంత తేలికగా, పైగా ఏనుగు తామర పువ్వు ఎత్తడం ఎంత తేలిక, అంత తేలికగా ఇంత కొండని ఒక చేత్తో ఎత్తాడు. ఇది ఆశ్చర్యం. కాబట్టి ఇతడు మానవ మాత్రుడు కాదు అంటూ ఉండగా నందుడు నాకు గర్గుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, ఇతడు మహాత్ముడు అన్నాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆవుల్ని తీసుకుని మళ్ళీ గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ లోపు నారదుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు నారదుడి కాళ్ళ మీద పడి, నారదా, నా యజ్ఞమాపాడనే కోపంతో కృష్ణుడిని సంహరించడానికి నేను మేఘాలు పంపాను, కానీ ఆ మేఘాలు ఆయన ఏమీ చేయలేకపోయాయి. కృష్ణుడు ఒక మానవ మాత్రుడు, ఒక గోపాలబాలుడు నన్ను ఎలా అడ్డుకున్నాడు అని అడిగట. ఎంత అమాయకుడో చూడండి పాపం. అప్పుడు నారదుడు, నాయనా ఇంద్ర, ఇంత మాయలో పడిపోతాం అనుకోలేదు, ఇదే మాయ అంటే. మీరంతా భగవంతుడైన వాసుదేవుణ్ణి భూలోకంలో పుట్టమని ప్రార్థిస్తే భూమి మీద ఉన్న దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించటానికి మీ ప్రార్థన అంగీకరించి ఆయన భూమి మీద పుట్టాడు. ఆదిదేవుడు, అనంతుడు, వాసుదేవుడు, వైకుంఠుడు, జనార్దనుడు, శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా అవతరించాడు. ఆ విషయం మర్చిపోయి సామాన్య గోపాల బాలుడరుకుని ఆయన మీద నీ ప్రతాపం చూపించావు. ఇది ఎంత ప్రమాదమో తెలుసా? ఇప్పుడైనా మించిపోయింది లేదు, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడన్నాడు. దాంతో వణికిపోయిన ఇంద్రుడు ఐరావతం మీద ఎక్కి తల్లిని వెంట పెట్టుకుని, అదితిని వెంట పెట్టుకుని, దేవతల్ని వెంట పెట్టుకుని, సాక్షాత్తు నారదుండి కూడా తీసుకుని సరిగ్గా గోవర్ధన పర్వతం దగ్గర ఆవులు మేపుకుంటున్న కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. రావడంతో కాళ్ళ మీద పడిపోయాడండోయ్. కని ఇంద్రుడు తామ్రొక్కెను దినకర నిభ నిజ కిరీట దీధితి చేతన్ సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్. రావడంతో ఐరావతం మీద నుంచి కిందకి దూకి ఇంద్రుడు తన కిరీటముతో సహితముగా, మళ్ళీ కిరీటం కూడా తీయకుండా కిరీటంతో పాటు తన తలని శ్రీకృష్ణుడి చరణముల మీద పెట్టి నమస్కరించాడు. ఆ చరణములు ఎటువంటివి? ఘనతరమైన ఆనందమిస్తాయి. సునత ఉద్ధరణములు, భక్తితో నమస్కరించిన వాళ్ళని అనుగ్రహిస్తాయి. అటువంటి చరణముల మీద తలపెట్టి నమస్కరించగానే ఆ కిరీటం మీద ఉన్న మణుల కాంతులు కాళ్ళ మీద పడి కాళ్ళు ధగ ధగ వెలిగాయి. అప్పుడు ఆయన కాళ్ళ మీద పడి, ప్రభు ప్రభు నన్ను క్షమించు, నీ సృష్టిలో ఒక అణువుని నేను, అయినా అజ్ఞానంలో పడిపోయాను, నేను ప్రభువుని అనుకున్నాను, నువ్వు నా యాగం ఆపావనే కోపంతో నీ వాళ్ళని నాశనం చేయడానికి ప్రయత్నించాను, ఎంత మూర్ఖుణ్ణి, ఎంత పాపాత్ముణ్ణి, నువ్వు మహాత్ముడివి, నన్ను క్షమించు అని పరిపరి విధాలుగా ప్రార్థించి, నేను చేసిన అపచారమునకు తగిన ఉపచారం చేసే బాధ్యత నాది, నా పూజ అంగీకరించు అన్నాడు. స్వామివారు చిరునవ్వుతో అంగీకరిస్తానన్నాడు. అప్పుడు వెంటనే కామధేనువుని పిలిచి, కామధేను, నీ 2 కాళ్ళు కృష్ణుడి యొక్క శిరస్సునకు అటువైపు పెట్టు, 2 కాళ్ళు ఇటు పెట్టు, పొదుగు సరిగ్గా కృష్ణుడి శిరస్సు మీద పెట్టు, ఏది నీ పాలు వర్షంగా కురిపించు, శ్రీకృష్ణుడికి క్షీరాభిషేకం చేస్తానన్నాడు. ఆవు పైన నిలబడింది, పొదుగు కృష్ణుడి తల మీద పెట్టింది. పితకకుండానే కామధేనువు తన పాలు వర్షం కింద కురిపించింది. పూర్వం జలవర్షం కురిపించిన ఇంద్రుడు
క్షీరవర్షం కురిపించాడు. ఈ క్షీరధారలతో ఆయనకి అభిషేకం జరిగింది. సాధారణంగా ఆవు పాలతోటి పంచామృతాలతో అభిషేకం చేశాక వెంటనే గంగాజలంతో లేక శుద్ధ జలంతో అభిషేకం చెయ్యవలసిందే. ఇప్పుడు ఆయనకి శుద్ధ జలం ఎక్కడి నుంచి వచ్చింది? ఐరావతం తన తొండంతో ఒక బంగారు కుండ పట్టుకుని ఆ కుండతోటి గంగాజలాన్ని, ఆకాశ గంగాజలాన్ని స్వర్గం నుంచి తెచ్చిందండోయ్. ఎప్పుడైనా అయ్యవారికి అమ్మవారికి స్నానం చేయించాలంటే ఆకాశ గంగాజలాన్ని ఏనుగులు తెస్తాయి. ఆ ఏనుగులు కూడా ఈ భూలోకంలో ఏనుగులు కావు. మైసూరు ఏనుగులు, బెంగుళూరు ఏనుగులు, వీరప్పన్ చేతిలో చచ్చిపోయిన ఏనుగులు కావు. దిగ్గజములు అంటే భూమిని మోస్తున్న 8 ఏనుగులను దిగ్గజములు అంటారు. అవి తెస్తాయి. అందుకే కనకధారా స్తోత్రంలో ఏమంటాడు మహానుభావుడు ఆదిశంకరాచార్యులు వారు? సువర్ణధారా స్తోత్రం కనకధారా స్తోత్రంలో దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. తూర్పు దిక్కున ఐరావతం, ఆ తర్వాత సుప్రతీకం, కపిలం, అంజనం, ఇటువంటి 8 ఏనుగులు ఈ భూమిని మోస్తున్నాయి. ఐరావతము, కుముదము, పుండరీకము, వామనము, కపిలము, అంజనము, అభ్రమువు ఇత్యాది ఏనుగులు 8 ఏనుగులు ఈ భూమండలంలో 8 దిక్కుల్లో ఉండి భూమిని మోస్తున్నాయి కనుక దిక్కు గజము దిగ్గజం అంటాం. ఈ ఏనుగులు లక్ష్మీదేవికి అభిషేకం చేయడానికి ఏం చేస్తాయి? తొండములతో బంగారపు కుండలు పట్టుకుని స్వర్గానికి ఎడతాయి. ఆ స్వర్గంలో ఉన్న గంగాజలాన్ని ఈ కుండలతో పట్టుకుంటాయి. ఆ తర్వాత కుండలు తొండాలతో పట్టుకొస్తాయి. అమ్మవారికి చుట్టూ నిలబడి ఈ ఏనుగులు కుండలతో లక్ష్మీదేవి మీద నీళ్లు పోస్తాయి. అప్పుడు ఆ నీళ్లు అమ్మ మీద పడుతూ ఉంటే ఆ నీరు కూడా మళ్ళీ స్వర్గం నుంచి వచ్చిన నీరు కదా, అందుకని విమల స్వచ్ఛమైన చారు అందమైన జల నీటి చేత పులత తడవబడిన అంగీం అవయవములు కలిగింది అయ్యిందనమాట. అంటే అమ్మవారి అవయవాల్లో అన్ని అవయవాలు తడవాలి. సగం తడిసి సగం తడవకుండా ఉండకూడదు. అభిషేకం చేసామనుకోండి మనం ఈ విగ్రహాలకి మొత్తం విగ్రహం అంతా తడవాలి. ఆ తడిసేటట్టుగా పొయ్యాలి తప్ప తల తడిసి కాళ్ళు తడవకపోతే ఆ అభిషేకం సరైన ఫలితం ఇవ్వదు. అమ్మ మీద ఏనుగులు నీళ్లు పోస్తూ ఉంటే ఆ అందమైన నీటితో అమ్మవారు పూర్తిగా తడిసిపోతుంది అని చెప్పారు. అయితే మనకు బొమ్మల్లో 2 ఏనుగుల కంటే ఎక్కువ పట్టవ కనుక 2 ఏనుగులు వేస్తున్నారు, కానీ మొత్తం 8 ఏనుగుల చేత అభిషేకం చేయించుకుంటుంది లక్ష్మి. ఆ ఏనుగులే ఇప్పుడు నీళ్లు పట్టుకొచ్చాయి. అందులో ప్రత్యేకంగా ఐరావతం కూడా ఉన్నది. అది కూడా తొండంతో నీళ్లు పట్టుకొచ్చింది. ఆ నీళ్లు కూడా ఇప్పుడు పాలతో అభిషేకం చేశాక స్వామి మీద కృష్ణావతారంలో ఇంద్రుడు పోయించాడు. సురభిక్షీరములన్ సురద్విపమహా సుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుడంచు రణాక్రాంత విపక్షుతో యజదళాక్షున్ భక్తితో అయ్యడన్. ఈ విధముగా కామధేనువు పాలతో తర్వాత ఏనుగు తొండంతో తెచ్చిన నీళ్లతో కృష్ణుడికి అభిషేకం చేసి సాక్షాత్తు తన తల్లి అదితితో పాటు దేవతలతో పాటు కృష్ణుడికి నమస్కరించి, కృష్ణ మళ్ళీ నీకు బిరుదిస్తున్నాను, నీకు గోవింద అని బిరుదిస్తున్నాను అన్నాడు. ఇది వరకు నీకు వరాహ రూపంలో, నరసింహ రూపంలో, రామరూపంలో ఉన్నప్పుడు గోవింద బిరుదు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? గో అంటే ఆవులు, గో అంటే గోపాలకులు, గో అంటే గోపికలు, వీళ్ళందరితో పాటు గో అంటే గోవర్ధన పర్వతం, దాన్ని కూడా ఎత్తి ఇంతమందిని రక్షించావు గనక ఈ బిరుదుని ద్వాపర యుగంలో నేను ఇంతమంది సమక్షంలో ఇస్తున్నాను అని మళ్ళీ గోవిందుడంచు ప్రత్యేకంగా చెప్పాడు. గోవిందుడు అని నిన్ను పలుకుతున్నాను అని మళ్ళీ గోవింద బిరుదు ఇచ్చారు. అంటే ఈ బిరుదు ఎన్నిసార్లు సంపాదించాడో ఆలోచించండి. అందువల్ల అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? కృత త్రేత ద్వాపర యుగాలలోనూ మళ్ళీ కలియుగంలో వెంకటేశ్వరుడిగా వెలిసినప్పుడు ఇదే బిరుదు నాకు ఇస్తారు. కాబట్టి ఈ గోవిందనామం నాకు బాగా ఇష్టం.
ఈ నామమును ఒకసారి భక్తితో ఉచ్చరిస్తే ఆనాటి వరకు వాళ్ళు చేసిన సమస్త పాపములు భయంకరమైన అగ్నిలో పడిన ఒక దూది పించె కాలిపోయినట్లుగా కాలి బూడిదైపోతాయి. ఇప్పుడు ఒక అగ్నిగుండం ఉంది, ఆ అగ్నిగుండంలో దూది వెయ్యండి, దూది ఏమవుతుంది? చొరచొర కాలిపోతుంది. అగ్నిలో పడిన దూది ఎలా భస్మం అయిపోతుందో ఒక్కసారి గోవింద అన్నవాడి పాపములు కూడా అలాగే భస్మం అయిపోతాయి అని సాక్షాత్తు పరమాత్ముడు ద్వాపర యుగంలో వరమిచ్చాడు. అందుకని గోవిందుడి యొక్క నామము అంత గొప్పది, అన్ని రకాలుగా సంపాదించిన నామం. కొండెక్కినప్పుడు 7 కొండల పైకి ఎక్కుతున్నప్పుడు అమ్మ బాబాయ్ ఆయాసం వస్తుందనుకునో, లేకపోతే కాఫీ అనో, అవేవో ఈ మధ్యన వస్తున్నాయిగా వానపాములు నూడిల్స్, అవి తింటూనో వాటిని వెతుక్కుంటూ కొండెక్కితే వచ్చే జనంలో మనం కూడా వానపాములుగా పుడతాం. అందులో కొండెక్కుతున్నప్పుడు పిచ్చి పనులు చేయకుండా, పిచ్చి తిండి మీద దృష్టి పెట్టకుండా, పొద్దున్నే లేవగానే రామారామ అనుకోకుండా కాఫీ కాఫీ అనుకుంటే మళ్ళీ కాఫీ అమ్ముకునే స్టాల్ పెట్టుకోవచ్చు బయట. దాని బదులు కొండెక్కి ఏం చేయాలన్నమాట? గోవింద 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 అంటే మన పాపం వెంటనే పోయిందా పోయిందా, మీరు గోవింద అంటే పాపం పోయిందా అని పోతుంది. అందుకని గోవింద నామస్మరణం చెయ్యాలి. ఈ గోవింద స్మరణ ఎంత ఎక్కువ చేస్తే ఆ పరమాత్ముడు అంత సంతోషపడతాడు. ఇంతెందుకండి, పూర్వం గురుకులం పెట్టారు. ఆ గురుకులం పెట్టిన ఆయన నాబొట్టివాడు, కొంచెం మంచివాడు, నేను మంచివాడేలేండి. ఆయన కూడా గురుకులం పెట్టి 10 మందికి అన్నం పెట్టి పాఠం చెప్పేవాడు. ఎవరైనా డబ్బిస్తే పుచ్చుకునేవాడు, లేకపోతే పుచ్చుకునేవాడు కాదు, అలాగే పాఠం చెప్పేవాడు. ఆయనకు పాప కూతురు, ఆ కూతురికి పెళ్లి చెయ్యాలి. ఓసారి ఏం జరిగిందనమాట, ఈ పెళ్ళి ముహూర్తం పెట్టుకుని ఈ పెళ్ళికి రాజుగారు మొదలుకొని చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరినీ పెళ్ళికి పిలిచాడు. దాదాపు పెళ్ళికి 500 మంది వస్తానుకుంటే 2000 మంది వచ్చారు. ఈయన దగ్గర ఓ చిన్న పొరపాటు జరిగింది. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, అన్నాలు బాగా వండండి అని వంటవాళ్ళు పెట్టాడు, ఆకులు తెప్పించాడు, పదార్థాలు తెప్పించాడు. కానీ పొరపాటున పెరుగు తేవడం మర్చిపోయాడు. ఎన్నోలా పెరుగు లేకపోతే ఉపయోగం ఉందండి బాబు. భోజనం చేశాక కొంతమంది కర్మయోగం వల్ల పెరుగు వేసుకోకుండా తింటారు, వాడి పూర్వజన్మ పాపం అది. కానీ ఆఖరణ మంచి గడ్డ పెరుగు వేసుకుని అందులో బెంగుళూరులో ఆవుల దగ్గర నుంచి వచ్చిన పొదుగు దగ్గర నుంచి వచ్చిన పాలు కాచుకొని తోడు పెట్టుకుని ఆ పెరుగు వేసుకు తింటే స్వర్గానికి ఎంత దూరంలో ఉన్నట్టుండం. ఈయన అదృష్టం ఏంటంటే ఈయన దగ్గర 10 ఏళ్ల క్రితం ఒక కుర్రాడు చేరాడు. ఈ కుర్రవాడికి నాన్నవాళ్ళు ఎవరూ లేరు. రోజు ఈ అడవికి 5 మైళ్ళ దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో ఓ పల్లెటూళ్ళలో ఉండేవాడు. వాళ్ళమ్మ పాచి పని చేసుకుని వాడిని పోషించేది. ఈ కుర్రాన్ని పట్టుకొచ్చి, గురుదేవా నేను పాచి పనులు చేసుకు బతుకుతాను, నా దగ్గర డబ్బు లేదు, మా పిల్లవాడిని చదివిస్తే వాడికి ఉద్యోగం వచ్చాక మీకేదో దక్షిణ ఇస్తాను, వాడిని చదివించండి అంటే, నాకు డబ్బు అక్కర్లేదు ఏమక్కర్లేదు, నీ కుర్రాడు మంచి చురుకైనవాడు, వాడికి పాఠం చెబుతానులే అని పాఠం చెప్పేవాడు ఆయన. రోజు 5 మైళ్ళు అడవిలో నడిచి ఈ అడవిలోకి రావాల్సి వచ్చేది. పాపం కుర్రాడు వాడు, చిన్నాడు, పైగా అడవిలోంచి రావాలి, అందుకని వాడికి రోజు భయం వేసేది. అలాగనే అడవిలో నుంచి రోజు వెళ్లకుండా అక్కడే గురుకులంలో ఆగిపోదామంటే భోజనం పెట్టే దిక్కుండదు, పైగా వాళ్ళ అమ్మకు కూడా సాయం చేయాలి, అందుకని సాయంత్రం ఇంటికి రావాలి. ఓ రోజున వాళ్ళ అమ్మతో అన్నాడు, అమ్మ గురువుగారు అడవిలో పెట్టాడు పాఠశాల గురుకులం, నేనేమో రోజు అడవిలోకి వెడుతున్నాను, కానీ అడవిలో సింహాలు పులులు పాములు కనపడుతున్నాయి, భయం వేస్తుంది అంటే, ఒరే మన వంశంలో గోవిందుడు పుట్టాడు, గోవింద గోవింద అనుకుంటే మనకేం భయం ఉండదు, గోవిందుడు మనల్ని రక్షిస్తాడరా అంది. ఆ రోజు నుంచి వాడు ఏం చేసేవట, ఈ పాఠశాలకు వచ్చేటప్పుడు పొద్దున్నే 7 బయలుదేరి అడవిలోకి రాగానే గోవింద అన్నాడు. ఈ కుర్రవాడి అమాయక భక్తికి మెచ్చుకుని కృష్ణుడు చిన్న కుర్రాడి రూపంలో, నల్లని బాలుడి రూపంలో నెమిలి పింఛం పెట్టుకుని మరీ ప్రత్యక్షమయ్యాడు. ఎవరు నువ్వంటే, గోవింద అని పిలిచావుగా, నేనే ఆ కృష్ణుడి గోవిందుణ్ణి, నన్ను పిలిస్తే వస్తాను, మీ అన్నయ్యను అనుకో, అన్నయ్య అని పిలు వస్తాను అని అడవిలో అతనికి కబుర్లు చెబుతూ రోజు గురుకులం దగ్గర దేబెట్టి, అదే మీ గురుకులం, అక్కడికి మాత్రం నేను రాకూడదు, నేను ఎవరికీ కనబడకూడదు అని వెళ్ళిపోయేవాడు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో గోవింద అనగానే కనబడి ఇంటి దగ్గర దేబెట్టేవాడు. గోవిందనామాన్ని నమ్మి చేస్తే కృష్ణుడు అలా కూడా వస్తాడు, వచ్చి తీరుతాడు. ఇప్పుడు చెప్పారుగా, గురువుగారు వీడికి 10 ఏళ్ళు పాఠం చెప్పాడు. ఈ 10 ఏళ్ళు రోజు కృష్ణుడు రావడం మళ్ళీ దేబెట్టడం, అది ఆయన డ్యూటీ. ఇప్పుడు పాపం గురువుగారు కూతురికి పెళ్లి చేస్తూ అన్ని ఏర్పాట్లు చూసుకున్నాడు.
ముహూర్తం అయ్యాక నేను ఎవరితో మాట్లాడలేను, భోజనం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయంటే అప్పుడు ఆ ఏర్పాట్లు చేసేటటువంటి వాళ్ళు అన్నారు, శిష్యులు, గురుదేవా భోజనాలకు కావాల్సిన అన్ని సరుకులు ఉన్నాయండి, కందులు ఉన్నాయి, పెసలు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, వంటవాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, పొరపాటు పెరుగు ఒక్కటి తేవడం మర్చిపోయాం. ఇప్పుడు మరి పావు గంట అరగంటలో భోజనాలు పెట్టాలి, పెరుగు లేకుండా ఏం భోజనం పెడతాం, పైగా మహారాజు గారు కూడా వచ్చారు అనగానే ఈయన కంగారు పడ్డాడు. ఎంత గింజుకున్నా పెరుగు కోసం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళాలన్నా, ఒకవేళ వెళ్ళి పెరుగు తేవాలన్నా, ఆ పెరుగు కూడా 2000 మందికి సరిపోయేలాగా తేవాలన్నా 5-6 గంటల పైన కానీ తక్కువ పట్టదు. వడ్డన చెయ్యాలి, పెరుగు కావాలి. ఆయన భయపడిపోయాడండి ఆ పూట. నా పరువు పోతుందేమో అనుకుంటూ ఉంటే అప్పుడు ఈ కుర్రాడు అన్నాడు, స్వామి నా పేరు గోవిందుడు, నాకు చిన్నప్పటి నుంచి ఒక అన్నయ్య ఒకడున్నాడు అడవిలో, ఆ అన్నయ్య ఎంతో గొప్పవాడు, మీకెందుకు నేను పెరుగు తెస్తాను, పావు గంటలో పెరుగు తేకపోతే అడగండి అన్నాడు. ఏదోరా నాయన నువ్వే గట్టెక్కించాలి, కానీ పావు గంటలో నువ్వు పెరుగు తెస్తావంటే నమ్మలేను అనుకో, వెళ్ళిరా అన్నాడు. ఏం చేస్తాడు, ఎవడో అని నమ్మాలి కనుక. ఈ కుర్రవాడు వెంటనే పరుగున అడవిలో కొంచెం దూరం వచ్చి గోవిందా అన్నాడు. వెంటనే మన గోవిందుడు వచ్చాడు. అన్నయ్య, నిన్ను అన్నయ్య అని పిలవమన్నావు, అలాగే పిలుస్తాను, 10 ఏళ్ళుగా నన్ను రక్షించావు, పాపం మా గురువుగారు ఎంతో మంచివాడు, పాఠం చెప్పాడు, అటువంటి ఆయన కూతురు పెళ్లిలో పెరుగు లేక బాధపడుతున్నాడు. ఓ 2000 మంది వచ్చారట, వాళ్ళందరికీ గడ్డ పెరుగు కావాలంటే 2000 మందికైనా 5000 మందికి ఏర్పాటు చేస్తున్నాను అన్నాడు ఆయన. ఎలాగా, నువ్వు మారు మాట్లాడకుండా మీ గురువుగారి దగ్గరికి వెళ్ళు, పెరుగు వస్తుందిలే అన్నాడు. ఈయన గురువుగారి దగ్గరికి వెళ్ళేసరికి పెద్ద పెద్ద గుండిగలు, బంగారపు గుండిగలు, పైగా ఆ బంగారంలో ఇంత ముక్క దొరికినా చాలు అనుకోకండి, ఆ బంగారం మళ్ళీ అక్కడ మాయమైపోతుందిలేండి. ఆ బంగారపు గుండిగలు వరుసగా పెద్ద పెద్ద వచ్చాయి. 5000 మంది శుభ్రంగా తినడానికి కావలసిన గడ్డ పెరుగు, మేగడ పెరుగు అలా నడుచుకుంటూ వచ్చేసింది. మనకి మాయాబజార్లో టికటికటిక్కమని గుండిగలు వచ్చినట్టుగా. గురువుగారు ఇదేం చోట్ల, ఎందుకంటే పెళ్లి పందిట్లో ఉన్నాడు ఆయన. ఇంతలో శిష్యుడు వచ్చి ఇదంతా చూసి, గురుదేవా మా అన్నయ్య గారి దయతో పెరుగు వచ్చేసింది అన్నాడు. పెళ్లిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కువ పట్టించుకోకుండా భోజనాలు పెట్టండి అన్నాడు. ఆ పూట అందరూ భోజనాలు చేశారు, అందులో రాజుగారు కూడా భోజనం చేశారండోయ్. ఆయనకి మతిపోయింది, నా అంతఃపురంలో నాకున్న సంపదతో కూడా ఇటువంటి పెరుగు తినలేకపోయాను. ఇప్పుడు పల్లెటూళ్ళలో అడవిలో పైగా ఈ గురువుగారు ఎంత పెరుగు పెట్టాడు. ఈ గురువుగారు ఏదో పేదవాడు సామాజికుడు అనుకున్నాం, ఓరి నాయనో ఈ దగ్గర కామధేను ఉందేమో, లేకపోతే ఎంత రుచి కలిగిన పెరుగు ఎక్కడి నుంచి వస్తుంది అనుకుని ఆయన పూట శుభ్రంగా తెగదినేసాడు రాజుగారు కూడా. రాజుగారు కొంచెం టీవీగా ఉండేవాడు, ఇప్పుడు టీవీ మర్చిపోయాడు. పదార్థాలు బాగున్నప్పుడు పక్కవాళ్ళు చూస్తారు, సిగ్గుపడుతూ తిందాం అనిపించదు, సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన కూడా తిన్నాడు. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా మంచివి దొరికితే సిగ్గు లేకుండా తినాలి రాజుగారిలాగా. ఆయన శుభ్రంగా భోజనం చేశాక గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురుదేవా మా పిల్లలకి పాఠం బాగా చెప్పారు, మాకేమో మంచి భోజనం పెట్టి గుణపాఠం కూడా చెప్పారు, మీ విందు భోజనంలో అన్నిటికంటే గొప్పది హైలైట్ పెరుగు అన్నట్ట. అప్పుడు గురువుగారు గుర్తుకొచ్చింది, అసలు పెరుగే లేదు, మా శిష్యుడు పెరుగు తెస్తానన్నాడు, వాడే తెచ్చుంటాడు అనుకుని చూస్తే ఆయనకి ఆ గడ్డ పెరుగు ఆశ్చర్యం కలిగించింది. ఆ గడ్డ పెరుగు ఆయన తిన్నాడు. తిని అందరినీ పంపాక అప్పుడు శిష్యుడి దగ్గరికి వచ్చి, ఒరే శిష్య, ఈ పూట పోతుందనుకున్న పరువు పెరుగుతో నిలిపావు, అయినా నాకు ఒక ఆశ్చర్యము వింత కలుగుతున్నాయి. ఈ అడవిలోకి పావు గంట 20 నిమిషములలోపు ఇన్ని బంగారపు గుండిగలతో పెరుగు ఎలా తేగలిగావురా అన్నాడు. అప్పుడు ఆయన, గురుదేవా ఇంతకాలం మీకు చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నాను. ఈ అడవిలో మాకు అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు గోవిందుట్ట, మా అమ్మ చెప్పింది. ఆ గోవిందాన్ని పిలవగానే ఆయన అడవిలోకి వస్తాడు, నన్ను ఇంటి దగ్గర దేపెడతాడు, మళ్ళీ అక్కడ గోవిందా అని పిలిస్తే అక్కడి నుంచి ఇక్కడికి గురుకులానికి తీసుకొస్తాడు, ఇలా 10 ఏళ్ళుగా కాపాడుతున్నాడు అనగానే ఈయనకి అనుమానం వచ్చింది, ఇది నిజమా కాదా, మీ అన్నయ్యను గోవిందుడిని నాకు చూపించన్నాడు. అనగానే ఈయన మళ్ళీ అడవిలోకి కొంత దూరం గురువుగారితో పాటు వచ్చాడు. గురువుగారు పక్కనే ఉండగా గోవింద అనగానే గోవిందుడు వచ్చాడు. అన్నయ్య ఇదిగో గురువుగారు, ఆయన నిన్ను చూడాలనుకుంటున్నాడు అనగానే, ఓ ఇక్కడే ఉన్నానుగా అన్నట్ట గోవిందుడు. గురువుగారు ఇదిగో ఈయనే మా అన్నయ్య అన్నాడు. ఇంతకీ గురువుగారికి కనపట్టలేదు. ఈయన కృష్ణుడు ప్రస్తుతం ఈ కుర్రాడికి కనబడుతున్నాడు, గురువుగారికి కనపట్టలేదు. ఒరే గాల్లో మాట్లాడుతున్నావు, ఏడురా గోవిందుడు అంటే, ఇదిగోనండి మా అన్నయ్య అంటాడు. గురువుగారు
తెల్లబోయాడు. కొంతసేపటికి ఆయనకి వెలిగింది. ఈ కుర్రవాడు గోవిందుడున్నాడని గోవిందనామమును భక్తితో పలకటం వల్ల ఆ బాలుడి మీద ప్రేమతో కనబడుతున్నాడు. అతని కొన్నంత దృఢ విశ్వాసం నాకు లేకపోవటం వల్ల నేను ఎదురుగుండా ఉన్న చూడలేకపోతున్నాను అనుకుని వెంటనే ఆ కృష్ణుడితో మాట్లాడుతున్నాడుగా కుర్రాడు, కాబట్టి ఆ దిక్కుకేసి తిరిగి సాష్టాంగపడి గోవింద మాధవ దామోదరా అని భక్తితో ప్రార్థించి, ఒక కుర్రవాడిని అనుగ్రహించిన నీవు నన్ను అనుగ్రహించవా ప్రభు, నన్ను కాపాడు అనగానే ఆయన దివ్యమంగళ రూపంతో దర్శనమిచ్చాడు గోవిందుడు. నాయన, మీరు పెద్దవాళ్ళు సగం నమ్ముతారు సగం నమ్మరు. గోవింద అంటే మంచిదే అంటారు, కానీ మళ్ళీ నిజంగా గోవిందుడి వల్ల శుభాలు కలుగుతాయని ఎంతో అవిశ్వాసంతో ఉంటారు. ఈ బాలుడు దృఢమైన అచంచలమైన విశ్వాసంతో నన్ను తలిచాడు, అందుకే చిన్నప్పటి నుంచి కనబడ్డాను. ఈ కలియుగంలో గోవిందనామస్మరణం కామధేనువు కంటే, కల్పవృక్షం కంటే, చింతామణి కంటే గొప్పది. నమ్మి గోవిందనామస్మరణం చేసిన వాడు ఇహము తర్వాత పరము పొందుతాడు. ఈ గోవిందనామ మహిమ జగత్తులో ప్రచారం చెయ్యి అనగా అప్పుడు ఆ శిష్యుడు గోవిందనామస్మరణాన్ని ఈ గురువుగారు ప్రచారం చేశారు. ఆ గురువు ఎవరో తెలిసిన వరరుచి కాత్యాయనుడు, అంటే వ్యాకరణమునకు వార్తికం రాశాడు, సంస్కృత వ్యాకరణానికి ఆయన ఈ కాత్యాయనుడు. అంటే పాణిని సంస్కృతానికి వ్యాకరణం రాస్తే దానికి వార్తికం రాసినవాడు ఈ వరరుచి. పతంజలి భాష్యం రాశాడు. గురువులు ముగ్గురులో, ఋషులు ముగ్గురులో రెండో వాడైన ఆయన అప్పటి నుంచి గోవిందనామాన్ని లోకంలో చాటాడు. అటువంటి గోవిందుడిని మనం పక్కన పెట్టుకున్నాం. మా ప్రణవపీఠం నుంచి తీసుకురాబడిన ఉత్సవమూర్తుల్లో గోవిందుడు మధ్యలో ఉన్నాడా? కింద శివపార్వతులు, అక్కడ శ్రీదేవి భూదేవి సమేత గోవిందుడు ఉన్నాడు. ఆ గోవిందుడి యొక్క మహిమ వీరు విన్నారు. విడిచిపెట్టకుండా ఎన్నో పర్యాయములు బిరుదుగా పొందిన శ్రీమన్నారాయణుని నామమును భక్తితో జపించండి, దృఢమైన విశ్వాసంతో జపించండి. మీకు సకల శుభములు కలిగి తీరతాయి. కలగకపోతే అప్పుడు అడగండి నన్ను. గోవింద. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, సత్యదేవుని నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నరులు తరించే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి, సత్యనారాయణ వ్రతమండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. సత్య శోకాల బాపేడి పాపాల మాపేడి, శోకాల బాపేడి పాపాల మాపేడి, లోకాన భోగాలు వసగేది ఏది నారాయణ వ్రతమే, సత్యనారాయణ వ్రతమే. ఏ శాంతి సుఖాల తేలిల్చునేది ఆనందదాయి వేరేది, సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి, నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి, నారాయణ వ్రతమండి. సత్య ఏ ఏ ఏ సంసార వారాసి దాటించునావా, సంసార వారాసి దాటించునావా, శ్రీనాథు పాదాల
చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. సంసార వారాసి దాటించునావా శ్రీనాథు పాదాల చూపించు త్రోవా నారాయణ వ్రతమే సత్యనారాయణ వ్రతమే. ఏ రాజుకైనా నిరుపేదకైనా తరించు భాగ్యమిదేనండి. సత్యదేవుని సుందర రూపుని నిత్యము సేవించండి. నరులు తరిల్చే సులభోపాయము నారాయణ వ్రతమండి నారాయణ వ్రతమండి. సత్య హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద హరినారాయణ భక్తపరాయణ గోవింద పావన నామ గోవింద పాప విరామ గోవింద పావన నామ పాప విరామ గోవింద నారాయణ హరి గోవింద హరినారాయణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 హరి గోవింద.